మనం కానీ ఎంత సార్ మనం సిస్టమ్ తోటి ఎంత సైలెన్స్ గా ఉంటే అంత మంచిది సార్. ఎందుకంటే ఎప్పుడు కానీ కోపాలు తాపాలు ఉండదు సార్. సిస్టమ్స్ గా మనలను అన్యాయం చేయదు సార్ మనను. సార్ ఓకే సార్. మీకు మన కుటుంబ సభ్యులకు అందరికి ధన్యవాదాలు సార్. అయితే మరి పబ్లిక్ ఏమంటారు, నేను ఒక మాట చెప్పాను ఈ రోజు మళ్ళీ ఏమనుకున్నా అంటే మనము మీటింగ్ 9:40కి స్టార్ట్ చేసి సో 10:40కే క్లోజ్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ఈ అప్డేట్ పూర్తిగా వచ్చేంత వరకు పబ్లిక్కి అప్డేట్ అర్థం కాలేదు, కొంతమందికి సరిగా నచ్చలేదు కదా మరి పబ్లిక్, ఎందుకంటే అందరూ సైలెన్స్ గా ఉంటున్నారు. సో ఎవరు కానీ ఎక్సైట్మెంట్ లేరు. మరి నాకేం ప్రాబ్లం లేదు, నేను నేను కావాలని నేను టైం తీసుకొని మరీ ఇక్కడ ఇస్తున్నాను. కాకపోతే ఏంటంటే సో పబ్లిక్ కు ఇది లేనిది లాభం లేదు కదా సార్ అని అనుకుంటున్నాను. అందరు ఏమంటారు అనేది మీ మీదే. ఎన్ని గంటలు పెడుతున్నట్టు సార్? ఇప్పుడు 9:40కి స్టార్ట్ అవుతుంది. 9:40 సేమ్ ఇదే టైం సార్. ఎప్పుడు చాలా టైంలో చాలా అవుతుంది. మళ్ళా 10:40కి క్లోజ్ చేస్తారా సార్? మరి అట్లా చేద్దామా లేకపోతే అంటే ఎట్లా? నేను అనేది ఏంటంటే నేను ఎందుకు అంటున్నానో చెప్తున్నాను. ఎట్లా ఎందుకు అంటున్నాను పబ్లిక్ కి సార్ ఒకటి సార్, ఇప్పుడు మనకు కొంచెం అప్డేట్ లేదు కాబట్టి మనకు టైం ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాం. కానీ అప్డేట్ ఇట్లా వచ్చినట్టుంటే ఈ టైమ్స్ లో సరిపోదు సార్ మనకు అందరు మాట్లాడాలి. అవును, అది కరెక్టే, అది మాత్రం కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ ఏం లేదు కాబట్టి అంత సైలెన్స్ ఉండుట్లా టైం ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. మళ్ళా కొంచెం మనకు మంచి రోజులు మంచిగా జరిగిందంటే 11 కాదు 11:30 అయినా సరిపోదు సార్ టైం మనకు. సార్ ఉండాలి సార్ మనకు. మీరు ఈ మీటింగ్ చేస్తే మాకు అందరికి ప్రతి ఒక్కరికి మాకు అన్ని తీరు తెలుస్తాను సార్. మాకు ఎవ్వరు చెప్పేటోళ్ళు సార్. దయచేసి మన 2 గ్రూపులు ఖచ్చితంగా ఎవ్వరు ఏమనకున్నా సార్, మాకు ఈ మీటింగులు మాకు 2 కళ్ళాస్ ఉంటాయి సార్. ఎందుకంటే మాకు ఎవ్వరు చెప్పేటోళ్ళు సార్. మాకు మొన్న కొన్ని చిన్నవి లేకున్నా కానీ మాకు ఏం అర్థమైతే లేదు సార్. ఈ మీటింగ్ లేకపోతే మేము ఒక గుడ్డోళ్ళు లెక్క అయిపోతాం సార్. పొద్దున మీటింగ్ సాయంత్రం మీటింగ్ ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది ఇద్దరు అంటే మీరు ఏం బాధపడకూరు సార్. ధన్యవాదాలు సార్. మీరు నన్ను ఎవరు అంటూ లేరు. కాకపోతే నేనే అది కూడా నేను మీ నిర్ణయం, మీ అందరి నిర్ణయమే అడుగుతున్నాను. నేను నాకేం ప్రాబ్లం లేదు. చూసారా, ఇప్పుడు సపోజ్ ఎవరు రావట్లేదు, ఎవరు కనీసం అంటే మైక్ కూడా అన్మ్యూట్ చేసుకోవట్లేదు, కనీసం మనం చెప్తే ఇక దాని అర్థం ఏంటంటే మనము మాట్లాడుకుంటూ పోతున్నాం. కరెక్ట్, ఎవరు విన్నప్పుడు ఎవరు ఇదిగా లేనప్పుడు మనం చెప్పి కూడా లాభం లేదు కదా అన్న ఒక ఆలోచనతో చెప్తున్నాం అంతే. మనకేం బాధ లేదు. మమ్మల్ని ఎవరు అనటం లేదు సార్. ఇప్పుడు మమ్మల్ని ఎవరు అనటం లేరు అన్న కూడా మాకు మాట్లాడేంతగా ఇది ఉంది. ఎందుకంటే మనం నేను ఉన్నాను ఇక్కడ, నేను ఎవరిని కూడా మనం మోసం చేసే రకంగా ఇట్లా లేం కనుక సో నాకు ఎవరితో ప్రాబ్లం లేదు సార్. ఎవరితో ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం లేదు మీటింగ్ గురించి సార్. మన ప్రాబ్లం లేదు సార్. మన గ్రూపులో మా సభ్యులు అందరు అన్నదమ్ముల లెక్కన అంత కలిసిమెలిసి ఉన్నారు సార్. కొంచెం మొన్న వచ్చిన అప్డేట్ కొంచెం చిన్నగా బాగా కొంచెం నారాజు ఐవుట్లో కొంచెం సైలెంట్ సార్. ఒకటి కొంచెం చిన్న అప్డేట్ నాదార అవుట్లా కొంచెం సైలెన్స్ ఉన్నారు సార్. అందరూ మాట్లాడేటోళ్ళు అందరం కలిసిమెలిసి ఉండేటోళ్ళు సార్. కొంచెం బాధలు ఉన్నారు కాబట్టి ఎవ్వరు మాట్లాడలేకపోతారు సార్. దీనికోసం మీరు ఏం అనుకోకూడదు సార్. మన మీటింగ్ ఖచ్చితంగా మనకు ఎట్లా జరిగిందో అట్లనే జరగాలి సార్. ఓకే సార్. సార్ ఓకే సార్. అందరు ధన్యవాదాలు సార్. సార్ ఉంటా సార్. సరే సరే. ఇంకా కూడా పబ్లిక్ ఏముంటాయి వెళ్ళని కాదు, ఇంకా కూడా పబ్లిక్ ఏముంటారో, వాళ్ళకి ఏం మనసులో ఏముందో నేనేమట్లా నేను ఇంటర్ డెసిజన్ తీసుకోను. కాకపోతే ఏంటంటే పబ్లిక్ ఒక డిసిజన్ ఏమంటారు అనేది ఇంకా కూడా మనము ఇంకా 10 రోజులు చూద్దాం. ఏముంది, నాకేం ప్రాబ్లం లేదు. ఇంకో 10 రోజులు కూడా చూద్దాం, వాళ్ళందరూ ఏమంటారు అనేది కూడా చూద్దాం. సార్ మాకు కావాలి, ఉండండి సార్, పెట్టండి అంటే ఓకే, దాన్ని ఏమో సార్. ఎందుకంటే మనకి ఇప్పుడు నాకేం కష్టం అని నేను అనట్లేదు. నేను ఎప్పుడు కానీ కష్టంగా అనుకోలేదు. దీన్ని మీరు చూస్తున్నారు ఆల్రెడీ. నేను దీన్ని మనం అందరము అనే విధంగా నేను చూశాను, ఎప్పుడు చూస్తాను, అలాగే ఎప్పుడు ఉంటాను, అట్లేం లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఒక్కోసారి మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఏ ఒక్కరు కూడా సో సైలెన్స్ అంటే కొంచెం కూడా అసలు రిప్లై అయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్పుడు అంటే కొద్దిగా అట్లా అనిపిస్తాను.
మాకు ఆ ఫీలింగ్ కాదు, ఎవరు మాట్లాడలేదే అన్న ఫీలింగ్ కాదు. బట్ మాకు ఏమనిపిస్తాయంటే ఓకే, ఎవరు వినడానికి లేరు అన్నప్పుడు మనం ఎందుకు మనం మాట్లాడి మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం. ఇక్కడ టైం నేను ఒక గంటన్నర టైం నేను ఇక్కడ వెచ్చిస్తాను. సో అది కొంత గొప్ప తీసుకుంటే ఓకే. ఇప్పుడు మనము ఇక్కడ ఏదో చెప్పడానికే వస్తున్నాం, అది తెలుసుకోవడానికి లేదా మనకు తెలిసి చెప్పడానికే వస్తున్నాం మనం ఇక్కడ, అంతే కదా సార్. ఇప్పుడు అలాంటప్పుడు సో వాళ్ళు కూడా మరి ఇది వచ్చే వాళ్ళకు ఇప్పుడు కొంచెం అయ్యో అట్లా అనిపిస్తుందా లేదా అనేది మరి ఈ 10 రోజులలో వాళ్ళు చెబితే ఎట్లా కనీసం వాళ్ళు ఓకే సార్ మరి ఉండని అంటే ఓకే, లేదా టైం తగ్గించుకుందాం లేదా వద్దు సార్ అంటే ఓకే. ఇట్లా అన్నట్టు నేను ఏదైనా కూడా మేమిన్నే నేను కాదు నిర్ణయం మేమిన్నే ఉంటుంది అనమాట. ఇట్లా అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏది కాదు నేను నిర్ణయం తీసుకోను. ఎందుకంటే మీరందరూ కూడా ఎట్లా అంటే అట్లా ఎక్కువ మంది దేనికి మొగ్గు చూపితే అలాగనమాట అట్లా. సో ఓకే, ఎనీవే నో ప్రాబ్లం సార్. ఎనీవే అది మరి అందరు విన్నారనుకుంటున్నాను. సో ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట కూడా ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే చూస్తున్నాను నేను కొద్దిగా 3-4 రోజులుగా. ఎందుకంటే ఇది కొద్దిగా మరి అందరికీ ఇది నేను కూడా చెప్తున్నా వచ్చాను కదా. ఎందుకంటే నేను కాకపోతే ఫస్ట్ నేనే డల్ అయితే బాగోదన్న ఉద్దేశంలో మీకు నేను ఫస్ట్ అలా అరే ఇది సరిగ్గా లేదు అప్డేట్ అని చెప్పను. నేనేం చెప్పొచ్చినా మారుతుంది సార్. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇది ఫైనల్ అప్డేట్ కాదు. ఈ అప్డేట్ అనేది మనకి మారుద్ది అనమాట. ఈ అప్డేట్ ఇది కాదు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చింది వెంటనే ఇంకా అయిపోయింది మొత్తం ఎన్ని రోజులు ఎదురు చూసాము, ఇంకా ఈ అప్డేట్ వచ్చింది ఇంకేముంది అన్న ఒక ఫీలింగ్లోకి చాలా మంది అలా వెళ్ళిపోయారు. బట్ ఇది కాదు అప్డేట్ అనేది నేను చెబుతూనే ఉన్నాను మీకు. లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి సార్, ఇది కాదు అప్డేట్. మీరు అనుకోవద్దు ఇదే ఫైనల్ అప్డేట్ ఏమో అని చాలా మంది ఇట్లా లోపలికి వెళ్ళిపోతున్నారు. అంటే డీప్గా పబ్లిక్ చాలా అంటే చాలా నారాజ్ అయిపోయారు. అంటే చాలా నారాజ్ అయిపోయారు అనమాట. అట్లా అయిపోతున్నారు. కానీ అలా అవ్వకూడదు, అవసరం లేదు అక్కడ. ఓకే, అఫ్ కోర్స్ కూడా పైసలు జమ అయినాయి, అందులో అసెట్ కనబడుతుంది, ఇంక ఇవ్వలేదు, ఆ మాట వాస్తవమే. సో హిందీలో కూడా ఇప్పుడు మీ అందరికి నేను హిందీ పరిచయం చేసేవాడిని కాదు నేను యాక్చువల్లీ. అది మీకు ఎప్పుడైతే మీ అందరికీ కొంతమంది అంటే హిందీ మీటింగ్ పరిచయం చేశాను అప్పటి నుంచి ఇంకా డల్ అయిపోయారు మీరు అందరూ కూడా. బట్ నేను ఇన్ని సంవత్సరాలుగా హిందీ మీటింగ్ ఉన్నా నేను డల్ అవ్వాలా, నేను రోజు పోయినట్టు పోతాను, అయినా నేను డల్ అవ్వాలా. ఇవన్నీ విషయాలు వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడతారని నాకు తెలుసు ముందుగానే. వాళ్ళు ఎక్సైట్మెంట్ ఇస్తే మనం ఎక్సైట్మెంట్ అవ్వకపోవడం, వాళ్ళు డల్ అయిపోతే మనం డల్ అయిపోవడం ఉండకూడదు అట్లా. అది ఎవరికి వారి ఉండాలా. మీకు అందరూ చాలా మంది హిందీ మీటింగ్లకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత అవి తీసుకొచ్చి మన లీడర్స్ కూడా ఒకరు చెప్తున్నారేమో మేబీ అట్లా. అవన్నీ చెప్పకూడదు ఇక్కడ మనం. ఎందుకంటే వాళ్ళు అనేది 100% కరెక్ట్ కాదు, వాళ్ళు మాట్లాడేది 100% తప్పు కూడా కాదు, రెండు లేవు. 100% తప్పు కాదు, 100% కరెక్ట్ కాదు. సో అక్కడ కూడా మన లెక్క సేమ్ సార్. ఎవరైనా అక్కడ పబ్లిక్ కూడా కొంతమందికి ఏమో నచ్చుతుంది, కొంతమందికి ఏమో నచ్చదు. ఓకే, సో అట్లనే ఉంటుంది ఎప్పుడైనా. అందుకని సో అప్డేట్ అనేది ఇప్పుడు వచ్చిన అప్డేట్ అనేది ఇది ఫైనల్ కాదు. సో వస్తాయి, కాకపోతే మంచి రోజులు వస్తాయి. కానీ కాకపోతే ఏం కొద్దిగా బగ్గర డిలే అవుతుంది సార్. ఇప్పటికి కూడా ఇది ఏమంటాను కదా, స్టార్టింగ్లో ఉన్నట్టే. నేను ఇప్పటికీ అదే మాట చెప్తాను మీకు. 3 సంవత్సరాల స్టార్టింగ్ మీరు అట్లా అంటారు మీరు అనుకోవచ్చు. మరి పీవీసీ మెటకు అలా ఉంది, మరి కమ్యూనిటీ సరిగ్గా లేదు. పీవీసీ మెట మీరు ఏమన్నానంటే పీవీసీ మెట కమ్యూనిటీ సరిగ్గా లేదు, మరి ఏద్దాం. సో దీనికి ఎక్కువ శాతము నెగిటివిటీస్లో ఉన్నారు సార్ పబ్లిక్. అందుకని ఆ రకంగా ఉంది. దానికి తోడు మరి ఇది కూడా వీళ్ళు కూడా ఈ అప్డేట్లను తొందరగా బయట తీసుకురాకపోవడము. బట్ మెయిన్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే విత్డ్రాల్ విషయం లోపల కొంచెం లాక్ అవుతున్నాము అట్లా. సో దానివల్ల మనకు ఇట్లా అనిపిస్తుంది. కానీ ఓకే అవుతుంది ఎప్పుడు ఒకసారి మనకు మంచి సిస్టమ్ సార్. సిస్టమ్ గట్టిగా నిలబడాలి. సిస్టమ్ గట్టిగా నిలబడితే మనకు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా లాభము అనేది వస్తుంది సార్. రాదు అని కాదు, వస్తుంది. టైం అయితే పడుతుంది మరి. సో మనము ఈ వచ్చిన అప్డేట్ని మనము ఇది పూర్తిగా మరి మనము అంటే అర్థం చేసుకోకపోవడం పొరపాట, లేకపోతే ఇంకోటి తెలియదు నాకు. హిందీలో అటు నార్త్ సైడ్ కూడా చాలామంది ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. బట్ నెగిటివ్గా మాట్లాడి తిడితే ఏమొస్తుంది ఆలోచించండి ఒకసారి. నెగిటివ్గా మాట్లాడి దాన్ని సిస్టమ్ని తిట్టినా కూడా ఏమీ రాదు. అనవసరంగా
మన యొక్క మైండ్ సెట్ని లాక్ చేసుకున్నట్టే తప్ప. సో మీరు ఆలోచించండి, ఇప్పుడు మనం ఎన్నోసార్లు వింటున్నాం అక్కడక్కడ, ఇది ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుందని. సో అలా ఒక సిస్టాన్ని ఒక రకంగా తిట్టడానికి వెళ్తున్నామంటే పూర్తిగా మన మైండ్ ఏ కోవలకి వెళ్ళిన తర్వాత అలాంటి మాటలు వస్తాయి. ఆలోచించండి. అంటే సో మన మైండ్ని మనమే ఖరాబ్ చేసుకున్నట్లే, అట్లా కూడా ఉంటుంది. ఇట్లా ఆరోగ్యం బాగుంటుంది ఇవన్నీ, అంటే ఇట్లా తిడితే లాభం లేదు. బట్ మనం ఏమనుకుంటున్నాము, చేయకపోతే కొన్ని రోజులు చేయకూడదు. ఓకే, ఇప్పుడు కొత్త వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు చేసుకోండి, మనం అయితే సైలెన్స్ ఉండాలి కదా, ఇప్పుడు మనం నిలబడి ఉండాలి కదా. వెళ్ళిబడి కావట్లేదు అనుకుంటాను. సిస్టమ్ అక్కడ అయిపోయింది. ఈరోజు మెసేజ్ కూడా వచ్చింది కదా ఒకటి, మళ్ళీ కొత్త అప్డేట్ కూడా వచ్చింది కదా, అందులో కొత్త వాళ్ళు టోకెన్ లోపలికి పంపించి అది చేయగద్దని చెప్పారు. వచ్చిందా సిస్టంలో నోటిఫికేషన్ వచ్చింది కదా సార్, అందరు చూసారా? సో అంటే మేలుకొతనే ఉంది సిస్టమ్. అందుకే ఈరోజు నేను పూర్తిగా అందరికీ ఎవ్రీడే ఇప్పుడు ఈ 10 రోజులు అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ పెడతాను. ఎవరు కానీ అన్మ్యూట్ నాకు ఇవ్వండి అని అడగాల్సిన పని లేదు. సో డైరెక్ట్గా మీకు ఏది మాట్లాడాలన్నా మాట్లాడచ్చు. ముఖ్యంగా మీటింగ్ గురించి కూడా మనం మరి ఇది ఇందాక మాట్లాడడానికి కొంతమంది లేరు, ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారు. సో ఎందుకంటే మీరు అందరూ కొద్దిగా యాక్టివ్ ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు మీటింగ్ నిజంగానే వింటున్నట్టు నాకు అనిపించలేదు. అందుకని నేను ఏమన్నానంటే కొద్దిగా టైం చేంజ్ చేసుకుందామా, లేకపోతే వీక్లీ వన్స్ పెట్టుకుందామా, లేకపోతే వీక్లీ ట్వైస్ పెట్టుకుందామా, అంటే వారానికి 2 రోజులు పెట్టుకుందామా, లేకపోతే కంటిన్యూ నడవాలా అనేది కూడా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొక 10 రోజుల వరకు ఇది మామూలుగా ఇట్లే నడుస్తుంది. బట్ 10 రోజుల తర్వాత మీరు ఫైనల్లీ నెక్స్ట్ వీక్ మీ యొక్క ఆలోచన విధానాన్ని చెప్తే అప్పుడు అక్కడ నుంచి చేంజెస్ అవుతుంది. మీ ఆలోచన విధానం చెప్తే లేదు సార్ కంటిన్యూ ఉండేనంటే కంటిన్యూ ఉంటుంది. నాకేం ప్రాబ్లం లేదు. కంటిన్యూ ఉండాలి సార్. ఇది మీటింగ్ కంటిన్యూ లేకపోతే ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకన్నా చాలా ఇబ్బంది అవుతుంది సార్. సార్ చిన్న అప్డేట్ ఏదైనా విషయమైనా మీరు చెప్తారు కాబట్టి మేము ఏదైనా చేయగలుగుతాం. మీరు పూర్తిగా వారానికి ఒకసారి అంటే చాలా ఇబ్బంది పడుతుంది సార్ మేము. ఎందుకంటే సీనియర్లకు కొద్దిగా ఉంది కాబట్టి వాళ్ళు లేట్ అయినా ఇబ్బంది లేదనే ఆలోచనతో ఉన్నారేమో. వాళ్ళని జూనియర్ల కన్నా కంటిన్యూ అయితే ఉండాలి సార్ మీటింగ్. మీరు చెప్పినా చెప్పకపోయినా ఎవరో కూడా మాట్లాడతారు మీటింగ్ లో ఏమన్నా మేము పోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. ఏమంటారు మీరేమంటారు అయితే ఉండనా కంటిన్యూ ఉండాలి సార్ మీటింగ్. సరే ఇంకా చూద్దాం ఇంకా పబ్లిక్ అందరూ కూడా అదే సార్. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ లేము కాబట్టి మధ్యలో వచ్చాం కాబట్టి కొంత మేము ఏదైనా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే విధానం బట్టి మేము ఏదైనా స్టెప్ చేసుకోవడానికైనా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీటింగ్ అయితే కంపల్సరీ ఉండాలి సార్ డైలీ. నాకేం ప్రాబ్లం లేదు సార్. నేను ఇందాక మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారో లేదో నాకేం ప్రాబ్లం లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఇక వచ్చే వాళ్ళు కూడా మరి వింటున్నట్టుగా నాకు కొంచెం అనిపించాలి కదా అన్న ఆలోచనతో మాత్రం చెప్తున్నాను అనమాట. అట్లేం లేదు. ఇప్పుడు దీంట్లో చాలా వరకు సీనియర్లే కనపడుతున్నారు కానీ జూనియర్లు అయితే ఎవరు ఎంటర్ అవ్వట్లేదు సార్. చాలా తక్కువ ఉన్నారు సార్. వాళ్ళకు మాట్లాడడానికి అవకాశం కుదరడం లేదు. ఎట్లా మాట్లాడాలనే విషయాలు తెలక వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు. సీనియర్లు ఏదైనా మాట్లాడతారు అంటే వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా వాళ్ళకు బెనిఫిట్ రావట్లేదు కదా అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఏదో కాస్త మీరు ఏదన్నా కొంచెం మూవ్ చేసుకుంటే వెళ్తే బాగుంటుందని మా ఆలోచన సార్. సార్ విషయం థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు. నో ప్రాబ్లం. అందుకే కదా సార్ ఇప్పుడు అందరు కూడా మీ లెక్క కావాలని కోరుకుంటే కనుక దీన్ని ఓకే కంటిన్యూ చేద్దాం. నో ప్రాబ్లం, అట్లేం లేదు. నాకేం ప్రాబ్లం లేదు. నాకు ముందే చెప్పాను ఈ విషయాన్ని పూర్తిగా. నాకు ప్రాబ్లం అని కాదు, నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ సిమ్ సార్ ఎంటర్ చేయలేము. ఓకే, ఈ రోజు అందరికీ అడ్మిట్ పెట్టాలి. అబ్బో ఇంకో చాలా మంది వచ్చారు. అడ్మిట్ ఎవరైనా వెల్కమ్ సార్. సిమోన్ సార్ సార్ కంటిన్యూ ఉండాలి సార్. అందు గురించి నేను ఎంటర్ చేశాను సార్. అంతేంటరా? ఓకే అవును సార్. ఏమన్నా బెనిఫిట్ ఉందా మీకు? పర్లేదా? అంటే ఏమన్నా అన్ని విషయాలు తెలుస్తున్నాయనా? ఎందుకని ఉండాలంటున్నారు? అవును సార్, కంటిన్యూ ఉంటేనే మంచిగా ఉంటుంది సార్. చెప్పండి ఎందుకు, మీ మాటల్లో షేర్ చేయండి ఎందుకు.
ఓకే, ఎందుకని చెప్పలేకపోతున్నారా? ఓకే సరే, పర్వాలేదు. ఓకే, సో ఎందుకు అంటున్నాను, నేను కూడా ముందే చెప్పాను నేను ఎందుకు అంటున్నాను, నాకేం ప్రాబ్లం లేదు. సో నాకేం అప్డేట్ నచ్చకపోవడం అనేది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు కూడా మరి అసలు రెస్పాండ్ అనేది లేదు కదా అని అందుకని నేను అట్లా మరి, ఎందుకంటే ఏదో పెట్టినారని వస్తున్నారా, లేకపోతే ఎందుకు పెడుతున్నారని ఉన్నదని కూడా నేను తెలుసుకోవాలి కదా సార్. అందుకు మరి ఇట్లా మాట్లాడుతున్నాయి కదా, మీ మనసులో ఉన్న భావన ఏంటి అనేది తెలుస్తాయి కదా సార్. అందుకు మరి అడుగుతున్నాను అనమాట మిమ్మల్ని. మీ డిసిజన్ మీదే, మీ నిర్ణయాన్ని బట్టే ఇది ఉంటుంది అనమాట, మీ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. కంటిన్యూ ఉంటేనే మంచిగా ఉంటుంది సార్. అందరూ సీనియర్లు ఉన్నారు, ఎవరేం చెప్తలేరు, కానీ కంటిన్యూ ఉంటేనే మంచిగా ఉంటుంది సార్. కావాలంటారు అయితే. ఓకే సరే, చూస్తాను. నేను 10 రోజుల వరకు ఛాన్స్ ఇచ్చాను సార్ అందరికి కూడా 10 రోజులు కూడా ఛాన్స్ ఇచ్చాను. 1 రోజు 2 రోజులు కాదు సార్, 10 రోజుల్లో కూడా ఈ డిసిజన్ లాస్ట్ అంటే నెక్స్ట్ ఇవాళ ఏమన్నా సార్, ఇవాళ సండే సార్, నెక్స్ట్ సండే వరకు కూడా ఛాన్స్ సార్. నేను సార్ అంతా మాలాంటి ఏం చేయలేదు సార్. దీని గురించి ఏ విధంగా మాట్లాడాలా, ఏం చేయాలా దీని అనేది మీరు నేను మిమ్మల్ని అందరినీ మీటింగ్ మెయింటైన్ చేయండి అలా చెప్పట్లేదు నేను. విషయం ఏంటంటే, సో ఎప్పుడన్నా సార్, ఇప్పుడు సపోజ్ నేను మాట్లాడుతున్నాను, సైలెన్స్ గా ఉంది అంతా, నేను ఎప్పుడన్నా అడుగుతున్నాను సార్ వినబడుతుందా, వినబడతలేదా, లేకపోతే వింటున్నారా లేదా, లేకపోతే విషయం ఏంటి అనేది అప్పుడప్పుడు మీరు మీ అందరినీ నేను అనేది ఏంటంటే చెప్పన్నా, సో అట్లా మీరు అలా రిప్లై వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నాకు కూడా అంటే, సో మన మీటింగ్ మనము పెడుతున్నాం కనుక పబ్లిక్ పర్వాలేదు, ఒక ఏదో ఇప్పుడు అందరికీ అన్ని విషయాలు యూటిలైజ్ అవ్వదు, కానీ ఎవరితో కొంతమందికి అయితే యూటిలైజ్ అవుతుందని నాకు అర్థమవుతుంది అనమాట. సో దానివల్ల నాకు మనకు మీటింగ్ చేద్దామన్న, మీటింగ్ ఉండని పర్వాలేదు అన్న ఇది కలుగుతుంది అనమాట. ఓకే, నేనే అందరికి చెప్తున్నాను అంతే తప్ప నాకేం తక్లీఫ్ అని కాదు, నాకేం కష్టం కాదు. సో నేను ఎప్పుడైనా లేకపోతే నేను ఎప్పుడైనా ఒకటి 2 రోజులు 3 రోజులు ఏదైనా బిజీగా ఉంటే మన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ఇంకేం కావాలి సార్, నాకేం ప్రాబ్లం లేదు, మీ వల్ల నాకేం ప్రాబ్లం లేదు, మరి నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఓకే, అప్డేట్ వచ్చిన నుంచి మరి పబ్లిక్ కొంచెం చాలా నిరుత్సాహాల్లో ఉన్నారు. సో మరి కొన్ని రోజులు అట్లా ఆ విధంగా నేను అడిగాను అంతే తప్ప నాకు ప్రాబ్లం ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తుంది కదా సార్ సిస్టమ్. జనవరి కన్నా మనకు ఇంప్రూవ్ అవుతుంది కదా సార్ సిస్టమ్. మీరు మైక్ దగ్గర పెట్టుకోండి సార్. జనవరి కన్నా మనకు ఇంప్రూవ్ అవుతుంది కదా సార్ సిస్టమ్ ఇంప్రూవ్ గురించి డౌట్లు అక్కర్లేదు, అది అవసరం లేదు, లేట్ అవుతుంది. కానీ ఆ సిస్టమ్ గురించి డౌట్ కాదు సార్. ఇక్కడ నేను సిస్టమ్ గురించి మాట్లాడలేదు, సిస్టమ్ బ్రహ్మాండం సార్. అది కాకపోతే ఇప్పుడు నేను ఈ మాట్లాడిన అందరికి కొంచెం మంచి అనిపేది, ఎందుకంటే చాలా మంది డబ్బులు పెట్టుకున్నారు, వాళ్ళకు విత్డ్రాలు ఇంకా అంటే ఆగిపోయినాయి. సో నచ్చదు. కాకపోతే మీలాంటి వాళ్ళకు ఇది సిస్టమ్ అనేది మంచి జబర్దస్త్ సిస్టమ్ సార్. ఎందుకంటే నేనే ఉన్నాను ఇక్కడ, ఒక 10 సిస్టాలు 20 సిస్టాలు నాకు తెలుసు, నేను చేశాను. సో ఏది నడుస్తుంది, ఏది ఉంటుంది, ఏది పోతుంది నాకు తెలియదా, నాకు తెలుసు. సిస్టమ్ గురించి మీరు టెన్షన్ లేదు సార్, సిస్టమ్ గురించి టెన్షన్ పడకండి. బట్ కాకపోతే నేను అనేది సిస్టమ్ గురించి కాదు. నా బాధ అంతా నేను అనేది ఏంటంటే, బాధని కాదు కానీ నేను అనేది ఏంటంటే, సో మనం మరి ఎంతవరకు ఉందామా లేదా అని మనకు మాత్రం మీటింగ్ అయితే కంపల్సరీ ఉండాలి సార్. సరే, నో ప్రాబ్లం సార్. మీరు అన్నారు ఓకే అని, ఓకే మిమ్మల్ని కూడా నేను కన్సిడర్ తీసుకుంటాను. ఇట్లా 1 వీక్ ఉంటుంది, ఇట్లా అడుగుతాను. 1 వీక్ వరకు నేనేం డిసిజన్ తీసుకోను. 1 వీక్ తర్వాతనే సండే, నెక్స్ట్ మండే నుంచి డిసిజన్ తీసుకుంటా. మళ్ళీ నెక్స్ట్ సండే అందరితో మాట్లాడతా, అంటే కంటిన్యూ ఇట్లా నడుస్తుంది. అందరితో మాట్లాడిన తర్వాత మన వాళ్ళు ఎక్కువ మంది అలా ఓకే సార్ మాకు కావాలి అనుకున్న వాళ్ళు ఉన్నట్టు అని అనిపిస్తే కనుక నేను వెళ్ళి కంటిన్యూ పెట్టలేదు. మళ్ళీ చాలా మంది వచ్చారు. అందరికీ ఈరోజు అందరికీ అన్మిట్ ఆప్షన్ పెట్టాను. అందరూ చెప్పండి సార్, అందరి నిర్ణయం కూడా చెప్పొచ్చు మీరు. ఎందుకంటే మీరు వద్దనుకుంటే కూడా బిందాస్గా చెప్పొచ్చు, అట్లేం లేదు. ఇక్కడ అందరు కావాలనుకో, నేను ఒక్కరినద్దంటే ఇట్లా అని కూడా మీరు అనుకోవద్దు, బిందాస్గా చెప్పచ్చు. ఇట్లా
ఎవరి ఎవరి ఏదైనా అంతే, ఎవరి ఒక మైండ్ సెట్ వాళ్ళది ఉంటుంది అట్లా. అందరికి ఈ రోజు నేను అన్మ్యూట్ ఆప్షన్ పెట్టాను, ప్రతి ఒక్కరికి కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఉంచాను. సో ఎనీవే సార్ నమస్తే సార్, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే సార్ నమస్తే. మీరు అట్లాంటి ఆలోచన పెట్టుకోకండి సార్. మీరు చేయంగానే తెలుగు రాష్ట్రాలలో మాకు సిస్టమ్ గురించి కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. మీరు అట్లాంటి ఆలోచన పెట్టుకోకండి. ప్రతిరోజు మీరు కంటిన్యూస్ గా సిస్టమ్ కు సంబంధించిన సబ్జెక్టు ప్రతిరోజు మాకు ఇస్తూనే ఉండాలి, మేము డెవలప్ అవుతూనే ఉండాలి. మీరు అలాంటి ఆలోచన ఎలాంటిది పెట్టుకోకండి. ఎవరు ఏమన్నా ఏం చేసినా గానీ సబ్జెక్ట్ పరంగా మీరు మాకు ఎప్పటికీ పీవీసీ మెటా సిస్టమ్ గురించి మాకు ఎప్పటికీ చెప్తూనే ఉండాలి. ఓకేనా సార్? మీరు అలాంటి ఆలోచన ఏం పెట్టుకోకండి. ఎందుకంటే ఎంతో మంది మమ్మల్ని వదిలిపెట్టి పోయినా గానీ మీరు మాత్రం మాకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మాకు సబ్జెక్ట్ ఇస్తూనే ఉన్నారు గత 5-6 సంవత్సరాల నుంచి, 7 సంవత్సరాల నుంచి. సో మీరు ఈ ప్రయత్నాన్ని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మానుకోకండి దయచేసి. మీరు కావాలనుకుంటున్నప్పుడు నేను ఖచ్చితంగా నేను కంపల్సరీ కూడా అందరూ కూడా ఇవ్వాలి సార్. మీతోనే మేము ఎంతో సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం సార్. మీరు తప్పకుండా ఎలాంటి దాని ఏమంటారు నిరుత్సాహపరచకుండా అందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ సర్వీస్ అనేది కంటిన్యూ చేస్తా ఉండండి సార్. మీ సర్వీస్ లో మేము ఎంతో చక్కగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ, ఎవరు ఏమన్నా కానీ, మీ సర్వీసును మాకు ఇవ్వడానికి మీరు వెనుకంజ వేయకండి. మీ సర్వీస్ మాకు కావాలి తప్పకుండా. ఖచ్చితంగా సార్, కంపల్సరీ. థ్యాంక్ యూ సార్, కంపల్సరీ. సరే, ఖచ్చితంగా ఇంకా కూడా అందరూ కూడా మీ యొక్క నిర్ణయాన్ని మాకు తెలియజేయండి. సో సారు చక్కగా వివరించారు. ఇంకా ఇందాక నాగప్రసాద్ సార్ కూడా చక్కగా వివరించారు. సార్ చెప్పండి సార్. సార్ మీరు 6 ఏళ్ళ సాయం తట్టుకున్నారు సార్, ఇప్పుడు తట్టుకోలేరా సార్? అయ్యో, నేను ముందే చెప్పాను సార్, నాకేం ప్రాబ్లం లేదు. నాకు మాత్రము మీకు ఒకటి చెప్తున్నా సార్, నేను మీకు అందరికి ముందే చెప్పాను. నాకేం మీరేమనుకోవద్దు, నాకేమన్నా సార్ మాకు పొద్దున శంకర్ సార్ మీటింగ్ ఉండాలి, సాయంత్రం రాజేష్ సార్ మీటింగ్, 2 మీటింగులు మాకు కంటిన్యూగా నడవాలి సార్. ఒక్క రోజు తప్పద్దు. ఎవ్వరు ఏమనుకున్నా మాకు మీరే మాకు దిక్కు. మాకు ఈ సిస్టమ్ లో మాకు ఈ 2 మీటింగులు మాకు ఉంటేనే మేము ఇంత నాలెడ్జ్ పెంచుకున్నాం సార్. మీరు ఎవ్వరు ఏమనుకున్నా ఏమన్నా మాకు మేము అందరం ఒకటే సార్, మనం అందరం కుటుంబం అంతా ఒకటే సార్. మాకు 2 మీటింగులు ఖచ్చితంగా ఉండాలి, కంటిన్యూగా నడవాలి సార్. మీరు ఏమనుకోకూరు సార్. శంకర్ సార్, రాజేష్ సార్, మా 2 మీటింగులు మాకు 2 కళ్ళాస్ ఉంటాయి సార్. ఒకటే సార్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. మీరు అన్నట్టుగా నమస్కారం సార్. నమస్తే. శంకర్ సార్ గారు చేయబట్టి మేము చాలా నేర్చుకున్నాం. మీ ద్వారా కూడా చాలా నేర్చుకుంటున్నాం సార్. మన దాంట్లోనే ఒక సభ్యుడు చెప్పినట్టుగా సూర్యచంద్రులాగా మీరు ఉదయం సాయంత్రం మాకెంతో జ్ఞానాన్ని నేర్పారు సార్. క్రిప్టో అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళకు మాకు చాలా నేర్పారు సార్. మేము చాలా నేర్చుకుంటున్నాం మీ ద్వారా. ఇలాగే కంటిన్యూషన్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. గారు చెప్తున్నారు, సుజాత మేడం గారు చెప్తున్నారు. మీ అందరికి మా యొక్క కృతజ్ఞతలు సార్. కృతజ్ఞతలు మరీ తెలుసుకుంటున్నాం సార్. ఓకే సార్, మీరు అనేది ఏంటంటే మనకు మీటింగ్ ద్వారా మేలే జరుగుతుంది, కీడు లేదు అనేది మీరు అంటున్నారు. అస్సలు లేదు సార్, ఎట్టి పరిస్థితుల్లో కీడు లేదు సార్. మాకు అసలు ఓనమాలు రానటువంటి వాళ్ళని మమ్మల్ని క్రిప్టో అంటే ఏంటి అని వదిలిపెట్టకుండా కంటిన్యూగా సార్ మేము 2020 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూగా నడుస్తున్నాం సార్. మీరు చెప్పడం వల్ల సుజాత మేడం గారు చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, శంకర్ సార్ చెప్తున్నారు, రమేష్ సార్ చెప్తున్నారు. ఇక రాజు గారు అయితే, కేఎస్ రాజు గారు అయితే ఆరోగ్యం గురించి చెప్తున్నారు, ఆరోగ్య సూత్రాలు ఎన్నో నేర్చుకుంటున్నాం సార్ మేము దీంట్లో. రాత్రి అనేది మేము అనుకోకుండా, ఉదయమే అనుకోకుండా, ఉదయం సాయంత్రం కూడా మేము ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం సార్. చాలా కృతజ్ఞతలు సార్. ఓకే అంటే ఓకే సార్. థ్యాంక్ యూ సార్.
నాకేం అంటే థ్యాంక్ యూ సార్, మంచి విషయం చెప్పారు. ఓకే, అంటే మీ మాటలు కూడా అర్థమైంది ఏంటంటే కంటిన్యూ సార్, కంటిన్యూ చేద్దాం అనేది అర్థమైంది, కంటిన్యూ ఉండాలి అనేది అర్థమైంది సార్. ఓకే ఓకే సార్, చూద్దాం అందరి విషయాలు కూడా తీసుకుందామని. మరి ఇట్లా మాట్లాడినప్పుడు మరి ఎందుకంటే నాకు అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇది మాకు బూస్టింగ్ కూడా అనుకోవచ్చు, మీ ద్వారా, మీ అందరి ద్వారా ఇది మాకు బూస్టింగ్ అని కూడా అనుకోవచ్చు. అంటే మేము ఎందుకు అంటే ఎప్పుడు లేదు ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాము అందరిని, అంటే మీ అందరినీ కూడా ఎందుకు అడుగుతున్నాము అంటే మరి అప్డేట్ గురించి ఏమన్నా చాలా బాధపడుతున్నారేమో అని అది కాకుండా ఎక్కడికి పోదు. పెర్లవాయిన్ అనేది నెవర్ ఎండ్ అనేది అనుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా. అవును, మీరు అనుకోవడం కాదు సార్. సార్ మీలాంటి గురువులు ఉన్నంత కాలం మీలాంటి గురువులతో మేము ఎంతో నేర్చుకుంటున్నాం కనుక అది ఎటు పోయినా మీరున్నారు, మీరు మాకు చెప్తానే ఉన్నారని చెప్పని అనుకుంటున్నాం. ఖచ్చితంగా సార్, సిస్టమ్ గురించి టెన్షన్ లేదు సార్. సిస్టమ్ గురించి మళ్ళీ ఒకసారి మీరు ఎప్పుడు కానీ ఎవరు చెప్పినా చెప్పకున్నా మీలాంటి వాళ్ళు సిస్టమ్ గురించి టెన్షన్ పడే అవసరం లేదు సార్. నేను మాట్లాడేది ఈరోజు సిస్టమ్ గురించి కాదు సార్, సిస్టమ్ గురించి టెన్షన్ లేదు. సిస్టమ్ గురించి మాట్లాడితే నేను ఎప్పుడు చెప్తే ఉంటాను, మీరు వింటారు కదా, అదే కరెక్ట్. నేనేం చెప్తాను మీకు, ఫైనల్లీ మనం ఏం మాట్లాడినా ఒక రోజు మీటింగ్ లో మొత్తం నెగిటివ్ జరిగినా కూడా ఫైనల్ ఏం చెప్తాను సార్, మీకు ఎండింగ్ చేసినప్పుడు ఏం చెప్తాను, అది కరెక్ట్ సార్, అది 100%. దాని గురించి మీరు ఎవరు వర్రీ అవ్వద్దు. ఏమంటాను, డోంట్ వర్రీ, బీ హ్యాపీ. సిస్టమ్ గురించి మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే డిలే అనేది ఉంటుంది, ఇది మాత్రం చెప్తాను. డిలే అంటే మామూలు డిలే కాదు, డిలే ఉంటుంది మరి ఇక్కడ. ఎందుకంటే సార్ ఎందుకంటే కొన్ని సిస్టాలు ఇలా ఈ రకంగా కమ్యూనిటీ ఉన్న సిస్టాల్లో అయితే మొత్తం లేసిపోతున్నాయి. అంటే లేసిపోతున్నాయి కనబడకుండా పోతున్నాయి, అసలు నామరూపాలు లేకుండా పోతాయి. కానీ ఇది అట్లా కాదు. ఇది ఓకే, కొంతమంది అప్పుడప్పుడు దీన్ని కూడా నెగిటివ్ గానే చెప్తారు. ఎందుకంటే సార్ వీడు బంద్ చేయడు, సార్ వీడు బంద్ చేయడు, మనకి ఇవ్వడు, ఇలా కూడా అంటారు. పర్వాలేదు, వాళ్ళ మాటలు కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న సమయంలో మనము మన దగ్గర ఓపిక ఉండాలి. నేను సిస్టమ్ గురించి మాట్లాడలేదు, అందుకని చెప్పి సిస్టమ్ గురించి మీరు ఎవ్వరు వర్రీ అవ్వద్దు. సిస్టమ్ గురించి టెన్షన్ పడాల్సిన పని పుట్టగొడుగు లాగా వస్తున్నాయి, పుడుతున్నాయి, పోతున్నాయి సార్. మన సిస్టమ్ చాప్టర్ వేలో మాట్లాడుతున్నా, అందరికి మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తాను నేను. అందరూ మాట్లాడాలి, ఎందుకంటే ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాను అనమాట. సిస్టమ్ గురించి మాట అన్నారు కనుక సిస్టమ్ గురించి ఎవరు కానీ మీరు అలా వర్రీ అవ్వాల్సిన పని లేదు. సో మీరు అంటే మీ అందరూ ఎవరైనా ఇక్కడ మీ మాటలు షేర్ చేసుకోవాలనుకుంటే కూడా మేము వినడానికి రెడీ ఉన్నాం. మేమే అడిగాం సార్ సిస్టమ్ గురించి ఏం మాట్లాడుతారు. కొన్నిసార్లు సిస్టర్ మేము అలాంటి మనము మీటింగ్ అలాంటిది పెట్టుకున్నాం. చెప్పండి మీకు ఏమనిపిస్తే అమ్మ తిట్టి అలాంటి తిట్టండి. మనం 15 రోజులు అప్పట్లో ఒక 15 రోజులు ఏమో అలా మీటింగ్ నడుపుకున్నాం, గుర్తుందా సార్? మీ అందరికీ మీ మనసులో అనిపించి చెప్పండి సార్. మీరు తిరుగుతున్నట్టు మేము అనుకోము, మీకు అనిపించింది అట్లా. ఎందుకంటే మీ డబ్బు పెట్టారు. సో రానప్పుడు ఎవరికైనా ఆ బాధ అనేది సహజం. అది ఇది తప్పు కాదు, అది పబ్లిక్ తప్పు కాదు. అది అలా అనుకోవడంలో, అలా అనడంలో తప్పు లేదు. ఒక్కొక్కసారి అలా అన్నప్పుడు ఏమవుతుందంటే సార్ మన మనసులో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అంటే కక్కడం ఉంటుంది. మన భాషలో సీదా మాట్లాడుకోవాలంటే ఏదైనా లోపల ఉంటే ఏమంటారు కదా, బ్రహ్మానందకు ఒక సినిమాలో చూపించేవాడు గుర్తుందా, ఏదన్నా వింటే అది బయటకు చెప్పాలా. అంటే అది కడుపులో పడిందంటే మనసులో పడింది. ఆ మనసులో పడిన దాన్ని ఎవరికైనా చెబితే మనం బయటపడితే అప్పుడు తనకి ఏమంటారు సార్, మనసు శాంతి కలుగుతుంది. అంటే మనసు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది. సో అలాగే ఇది కూడా అంతే. ఎందులో మరి ఎక్కడ చెప్పుకోవాలా, అతను మీటింగ్ లో చెప్పుకోవాలా, ఇక్కడ ఈ మీటింగ్ బ్రహ్మాండంగా నడుస్తున్న విషయం అందరికి తెలుసు. సో అందుకని చెప్పేసి తనకి ఇంకోలతో అంటే సంతోషం ఉండదు, ఇక్కడ నేచర్ ఉంటే సంతోషం ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ వింటారు కదా సార్. అందులో ఏమైందంటే ఈ పబ్లిక్ వినుట్లా సార్ తనకు స్వతహాగా నమ్మకం ఉన్న వాళ్ళేమో మీరేం మాట్లాడినా, నేనేం మాట్లాడినా, ఇంకోళ్ళు వచ్చి నెగిటివ్ మాట్లాడినా, నేను వచ్చి పాజిటివ్ మాట్లాడినా, లేకపోతే నేనే వచ్చి నెగిటివ్ మాట్లాడినా కూడా వాళ్ళకి నమ్మకం అయితే కనుక వాళ్ళు ఇప్పుడు ఎవరైతే నిలబడతారో వాళ్ళు ఏంటంటే ఫైనలైజ్ అనమాట. వీళ్ళు గట్టి మనుషులు అనమాట. అంటే వీళ్ళు ఇక ఎటు పోరు అనమాట. ఈ గట్టి మనుషులు పీవీసీ మెటా అనేది ఇచ్చిపెట్టుకొని అవంతా గట్టిగా అవుతారు అనమాట. అందుకే కదా సార్ నేను ఏమని చెప్తాను అంటే, కొన్ని రోజులు నేను కాపాడాను, కొన్ని రోజులు నేను కాపాడమంటే కాపాడాను కదా సార్. ఎవరిని కూడా నెగిటివ్ ఇక్కడ మాట్లాడే వాళ్ళని నేను ఛాన్స్ ఇవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేసుకుంటారు, కొన్ని రోజులు మాత్రం నేను ఛాన్స్ ఇవ్వలేదు ఇక్కడ ఎవరికి కూడా. నెగిటివ్ అంటే నెగిటివ్ అని కాదు, కొంతమంది పని కట్టుకొని కూడా వచ్చినారు సార్. వేరే సిస్టంలో ఉండి వేరే ప్రొఫైల్ ఫోటో పెట్టుకొని ఇక్కడికి వచ్చి పని కట్టుకుని మాట్లాడే వాళ్ళు వచ్చారు కనుక నేను అందరికీ ఆ టైంలో ఛాన్స్ ఇవ్వలేదు. బట్ గత మనకు అప్డేట్ వచ్చే ముందర 15-20 రోజులు మనం అదే మాట్లాడుకున్నాం. ఏంటంటే
అట్లా మాట్లాడిన వాళ్ళు కూడా ఇక్కడ నిలబడ్డారు అంటే వాళ్ళ అర్థం ఏంటి, వాళ్ళకు వాళ్ళ మనసుల్లో ఇది నిండిపోయింది. అంటే నమ్మకం ఉండిపోయింది. వాళ్ళ మనసులోకి వెళ్ళిపోయింది పీవీసీ మీట అనేది, వాళ్ళ మైండ్ లోకి వెళ్ళిపోయింది. ఇక ఇక ఏమంటుంది దాన్ని అంటే లోపలికి వేర్లు ఎలా అయితే అదేదో ఉంటుంది కదా మాది చెట్ట ఏదో ఉంటుంది కదా సార్, అది అలాగా వెళ్ళిపోయింది అనమాట పబ్లిక్ కి. సో అట్లా అలాంటి వాళ్ళకి నిలబడగలుగుతారు. రేపు పొద్దున నేనే ఉంటాను సార్, ఎంత మంది చెప్తున్నా. శంకర్ సార్ చెప్పినట్టు మీరు చెప్పినట్టుగా సిస్టమ్ అంటే ఏంటి సార్, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నట్టుగా సిస్టమ్ కూడా తన పని తాను చేసుకుంటూ పోతుంది సార్. తలా ఒక తీరు అనుకుంటే కాదు కదా సార్. అవును సార్, అవును సార్. అదే అర్థం అవడానికి దాన్నే అందరికి అర్థమయ్యేలా నేను ప్రయత్నం చేస్తున్నమాట. నేను చూడు, నేను కూడా ఎన్నోసార్లు మీరు వినే ఉంటారు, ఆ వాటిల్లో అర్థాలు తీస్తే నేను కూడా చాలా సార్లు సిస్టమ్ గురించి నెగిటివ్ మాట్లాడినాను. ఆ విషయం నాకు తెలుసు. బట్ దాన్ని మాట్లాడే విధానాన్ని పరంగా మాట్లాడినాడు, విధానం దానికి తన ఎలా మాట్లాడాలా అనేది మాట్లాడాను. అట్లా అది వేరు ఉంటుంది. లేదా ఇదంతా వేస్ట్, ఎవరు రావద్దు, ఎవరు చేయొద్దు, అది కాదు సార్. ఇప్పుడు మనము చేసుకోమంటేనే చేసుకుంటున్నారు అందరూ ఈ రోజులలో. ఇప్పుడు పీవీసీ గురించి తెలియని వాళ్ళు లేరు, ఇప్పుడు మనము పీవీసీలో ఎవరైనా మోసం చేద్దామంటే మోసపోయే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఎందుకంటే అందరికీ అదేంటిది అనేది పూర్తిగా అర్థమైపోయింది. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఎవరిని మనం మోసపూరితంగా చేయడానికి లేదు, ఎవరిని మోసం చేయాల్సిన అవసరం మనకు లేదు. సో ప్రతి ఒక్కరు కూడా మీకు మీరుగా అర్థం చేసుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. ఈ రోజు నుంచి కూడా పబ్లిక్ అంతా కూడా అర్థం చేసుకుంటాం ఇక్కడ. సో మనం పూర్తిగా మన మీటింగ్ అవగాహన ప్రోగ్రాంగా మార్చేసినాం మనం. ఇటు ఇక్కడ పీవీసీ ఉంది, పీవీసీతో పాటు మిగతా మన లైఫ్ లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనము మరి ఇంకా కూడా ఇందులోకి వచ్చామంటే ఒక నెట్వర్క్ అనే ఇదిలోకి మనం వచ్చినప్పుడు ఒక పీవీసీ మీట ఇప్పుడు అప్డేట్ లో ఉంది. ఒక పీవీసీ మీట అప్డేట్ లో ఉన్నప్పుడు సో మనం కూడా మనం ఆగిపోదామా, ఆగకూడదు కదా అన్న విషయాలు చెప్పడం జరిగింది. తర్వాత లేదు ఇక మరి ఇగో ఇది కూడా ఇక్కడ ఉంది అని కూడా చెప్పాం. అంటే అందరినీ కాదు, అక్కడ జనరల్ గా మనం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం. అంటే ఎవరు ఏ దారిలో నడవాలో అంటే వాళ్ళు ఇందులో నుంచి వెళ్ళి డిసిజన్ తీసుకునే స్టేజ్కి మనం తీసుకొచ్చామో లేదు సార్ అందరినీ. ఇంకొకరు చెబితే వినడం కాదు, బట్ ఏ విధంగా మనం డిసిజన్ తీసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు తన ఫ్యామిలీ గురించి ఎక్కువ మెంబర్స్ సార్ బయట వాళ్ళని అడిగితే మన ఫ్యామిలీని ఎట్లా మెయింటైన్ చేయాలా అని చెప్పేసి మన ఇంట్లో ఉన్న లొసుగులన్నీ తీసుకొచ్చి మనం బయట పెట్టి ఎవరినైనా అడిగితే సార్ ఈ పొద్దున హేళన అయ్యేది ఎవరు సార్? అర్థమవుతుంది సార్ నేను మాట్లాడేది. కొంత ఎవరన్నా మన లొసుగులన్నీ మనం బయట పెట్టి అందరికి చెప్పి ఇద్దరు ముగ్గురికి సలహా ఇస్తారేమో అనుకొని సో ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళు మనకు నచ్చకపోవచ్చు, అంటే ఇప్పుడు మన సిస్టమ్ మనకు నచ్చకపోవచ్చు. సో అలాగని చెప్పేసి ఇప్పుడు మొత్తం సిస్టాన్ని మనం పూర్తిగా దాన్ని ఖరాబ్ అని చెప్పేసి మనమే ఏమంటారు ప్రచారం చేసి అయితే మనమే వద్దని రేపు పొద్దున వల్ల మనం మంచి మనకే కావాలని ఇదంతా ఒకసారి బయటకు పెట్టుకుంటే తర్వాత మళ్ళీ మనం ఇందులో వర్కౌట్ కాలేము. సో ఒక్కొక్కసారి ఇందులో వచ్చింది కూడా మనకు సరిగ్గా ఉపయోగం జరగదు. అందుకని సార్ ఓపిక పడదాం అంతేగాని సో ఎవరు కానీ ఎవరికి వారే డిసిజన్ తీసుకునే విధంగా మనం తయారు చేస్తున్నాం ఇక్కడ మన మీటింగ్ లో. ఎవరికి వారే నిర్ణయాన్ని తీసుకునే విధంగా మనం తయారు చేస్తున్నాం ఇక్కడ. అందరూ గ్రహించినట్టయితే గత సంవత్సరం పొడుగున ఇన్ని సెషన్లలో మీకు అర్థమై ఉంటుంది నాకు తెలుసు. ఎవరు వారి డిసిజన్ తీసుకునే విధంగా ఇంకొకరు చెప్తే కాకుండా మీకు మీరే ఏం నిర్ణయం తీసుకోవాలా, ఏమి చేయాలా, బట్ ఏమి చేయాలని చెప్పేదానికన్నా మేము ఏమి చేయకూడదు. అంటే ఈ రోజులలో ఎట్లుందంటే సార్ ఏమి చేయాలో అందరికీ తెలుసు, బట్ ఏమి చేయకూడదో తెలియదు ఎక్కువ మంది. మీరు గ్రహించినట్టయితే ఏమి చేయకూడదో తెలియదు ఎక్కువ మంది, బట్ ఏం చేయాలో అందరికీ తెలుసు. ఇక్కడ తెలుసుకోవాల్సిందల్లా ఏమి చేయకూడదు అనేది ఇక్కడ నేర్పడానికి అయితే నేనైతే మేమైతే మనందరం అంటే మీ అందరితో మనము షేర్ చేసుకుంటున్నాము, చెప్పుకుంటున్నాము. అట్లా
ఒక పీవీసీ కాదు సార్, మనం ఇక్కడ ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. పీవీసీ కాదు, ఇక్కడ లైఫ్ కి సంబంధించిన విషయాన్ని కూడా మనం ఎన్నోసార్లు మనం ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ నేనే కాదు, అందరూ కూడా. సో అట్లా నేర్చుకోండి, ఎంత నేర్చుకుంటే అంత నేర్చుకోండి, చెప్పండి, మాకు కూడా నేర్పండి. మేము కూడా మీ అందరి ద్వారా చాలా వరకు నేర్చుకుంటున్నాం. సిస్టమ్ అప్డేట్ వచ్చినప్పుడు సిస్టమ్ గురించే మాట్లాడుతున్నాం మనం, అవునా? మీరందరూ చూస్తున్నారు. అట్లా ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇట్లా ఇవన్నీ విషయాలు కూడా మనం షేర్ చేసుకుంటున్నాం. ఈ రోజున ఈ మాట అనడానికి కూడా నాకేం కష్టం లేదు. నాకేం మరి మీటింగ్ అనేది రన్ చేస్తున్నా అంటే నిన్న నేను ఒక 2-3 రోజులుగా చూస్తే మరి ఎవరు కూడా మరి మైక్ అన్మ్యూట్ చేసుకోవాలన్న అది ఏమైందంటే చేయి అంటే అన్మ్యూట్ ఇవ్వమని అడిగితే కూడా మనం ఇస్తాం కదా. సో కనీసం అన్మ్యూట్లో ఉన్న వాళ్ళు కూడా మరి ఎవరు కూడా మరి కొంచెం కూడా మరి వాళ్ళు మీరందరూ కూడా కొద్దిగా కూడా రియాక్ట్ కాకపోయేసరికి ఏమనిపిస్తుందంటే మరి ఇది మనము మీటింగ్ పెట్టడం కరెక్టా కాదా, చెప్పడం కరెక్ట్ కాదా అన్న ఒక ఆలోచన వస్తుంది కదా సార్. అందుకు నేను ఈ విషయాన్ని తీసాను, అంతే తప్ప. సో ఇప్పటివరకైతే మీరందరూ మాట్లాడిన దాంట్లో మనకు సార్ కంటిన్యూ ఉండని, రన్ చేయండి అన్నట్టుగానే మీరు అనడం జరిగింది. ఇట్స్ ఓకే. నేను అలా సడన్లీ నేను నిర్ణయం తీసుకోవడం మీరేం ఎవరు కూడా ఇట్లా అనుకోవద్దు. బట్ మీ డిసిజనే నా డిసిజన్ అనమాట. మీ డిసిజనే నా డిసిజన్, అంటే మీ అందరి డిసిజనే నా డిసిజన్, ఒకరిద్దరు కాదు సార్. ఒక్కరిద్దరు కాల్ చేసి ఎవరన్నా ఏమన్నా అంటే నా దగ్గర మాట్లాడడానికి ఆ సత్తా ఉంది సార్, ఎందుకంటే మీ అందరికి తెలుసు. వాళ్ళకు ఒకరిద్దరికి నేను సమాధానం చెప్పలేను కాదు. వీఆర్ రెడీ టు ఆన్సర్, నో ప్రాబ్లం, మనకు అట్లేం లేదు. మీకు కూడా తెలుసుకుంటే ఆల్రెడీ నేను అంత ఇది లేకపోతే ఇన్ని రోజుల నుంచి మనం ఇలా రన్ చేయడం కూడా కాదు మనతో చెప్పాలంటే ఆలోచన. ఓకే సార్, ఓకే ఓకే సార్. సో ఎవరో మైక్ అన్మ్యూట్లో ఉంది, మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు? ఇంకా సార్ చెప్పండి, ఇంకా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క విచారణ. ఓకే సార్, ఓకే సార్. సైమన్ సార్ మాట్లాడుతున్నారు. సైమన్ సార్ మాట్లాడు సార్. నమస్తే సార్, వెల్కమ్. అయితే సార్కు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను కదా, ఆన్ చేసుకున్నారు కానీ ఇటు సైడ్ మాట్లాడలేదు. మేబీ తను అనుకోకుండా అన్మ్యూట్ చేసుకుంటారు, ఇటు మర్చిపోతారు. నేను మ్యూట్ చేశాను సార్, మీకు మళ్ళీ మాట్లాడాలంటే మీరు. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సార్ మీరు మాకు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా పాల్వాయి నచ్చిన నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా మాకు తెలుగు రాష్ట్రాలలో రాజేష్ గారు తప్ప మాకు ఎవ్వరూ తెలియదు సార్. పర్సనల్ గా కానీ మనకు సిస్టమ్ గురించి, ఆపరేషన్ గురించి చెప్పేవాళ్ళు కానీ మీలాగా మాకు ఎవరు నేర్పించలేదు సార్. సో మీకు ఇలాంటి ఆలోచన రాకూడదు. వచ్చింది అంటే ఏదో చిన్న చిన్న కారణాలు, పెద్ద పెద్ద కారణాలు ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా మీరు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉన్న సబ్జెక్టు కాకుండా మీరు బయట నుంచి కూడా హిందీ మీటింగ్లకు వెళ్తా ఉంటారు. బయట ఎక్కడెక్కడో పెద్ద పెద్ద లీడర్స్ తో కాంటాక్ట్ ఉంటది. వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు తెలుసుకొని మాకు తెలుగు వాళ్ళకు మీరు వాటి గురించి చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ మీటింగ్ అనేది కంటిన్యూ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు సబ్జెక్ట్ ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ప్రతిరోజు కొత్త ఉత్సాహంతో మీరు మాకు సర్వీస్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అందరి తరపున, తెలుగు రాష్ట్రాల పీవీసీ మేటా సభ్యుల తరపున మిమ్మల్ని మేము కోరుకునేది, విన్నవించుకునేది ఒకటే సార్, మీరు మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్, థ్యాంక్ యూ సార్. మీ యొక్క విచారణ ఇక్కడ వ్యక్తపరిచినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్, అందరం ఉందాం సార్, కలిసి ఉందాం, నో ప్రాబ్లం సార్. సో ఇంకా మీడియా పార్ట్నర్స్ చాలా మంది ఈరోజు చాలా మంది వచ్చినట్టు కనబడుతుంది. వెరీ గుడ్, మీ అందరికి కూడా వెల్కమ్. మొన్న మీ అందరికి ఏమైంది సార్ అంటే కొంచెం ఏమైనా ఫెస్టివల్ ఉందా మనకి ఇండియాలో, ఏమన్నా ఉందా సార్? ఎందుకు మరి 3-4 రోజుల నుంచి ఎక్కువ శాతం మీరు రాలేరు? ఎందుకు? ఏమన్నా అంటే పండుగ ఉందా సార్? ఏమన్నా? నిన్న దాకా చలి ఎక్కువ ఉండే, ఈ రోజు కొంచెం చలి తగ్గింది, అందుకే వచ్చినాం. ఓకే సార్, ఓకే సార్, రైట్ సార్. ఓకే. సో ఎనీవే థ్యాంక్ యూ మీ యొక్క విచారణ, మీ యొక్క ఆలోచన చేసినందుకు. సో పార్ట్నర్స్, సో ఇక్కడ
ఇంకా ఇంకొక 5 నిమిషాలు అయిన తర్వాత నేను మరి స్టేషన్ చేసి మీకు కొన్ని విషయాలు చెప్పడానికి రెడీ ఉన్నాను. కొద్దిగా ఉల్లిపాయలు కోస్తున్నాను. ఈ ఉల్లిపాయలు కోసం అయిపోతే నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మరి మీ యొక్క ఆలోచనలు ఎందుకు తీసుకున్నాను అనేది నేను కూడా మీకు చెప్పాలా, అందుకే చెప్తున్నాను సార్. నమస్తే సార్. నమస్తే సార్. డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది సార్, పిల్లలు ఎవరిదో అన్మ్యూట్ లో వస్తుంది. ఒక్క 5 నిమిషాలు సార్. ఒక్క 5 నిమిషాలు ఇలా ఉంటుంది. ఒక్క 5 నిమిషాలు ఇలా ఉంటుంది. మీరు ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సార్, హాల్లో ఎందుకంటే కిచెన్ లో ఉన్నాను. ఈ కిచెన్ ఎట్లుందంటే సార్, ఈ కిచెన్ లో అది ఎంట్రీ బాల్కనీ ఉంటుంది కదా సార్, బాల్కనీలో కిచెన్ ఉంటుంది. సో నేనేం చేస్తున్నానంటే ఈ రోజు మా ఫ్రెండ్స్ లేరు, బయటకు వెళ్ళిపోయారు సార్. సో నేనే వంట చేయాల్సి వస్తుంది. వంట చేయను కానీ ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వాళ్ళకి పూర్తిగా ఇవన్నీ రెడీ చేస్తున్నాను. వాళ్ళు వస్తారు ఇప్పుడు. అందుకని మీకు కరెక్ట్ డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం. అయినా పర్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకొక 5 నిమిషాలు దాటిందంటే మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. నేను లోనికి వెళ్ళి మాట్లాడతాను అనమాట. మళ్ళీ స్క్రీన్ షేర్ చేసి కూడా మీకు చూపిస్తానికి ఉన్నాను. అవును సార్, నాకు అర్థమైంది. ఇక్కడ ఎందుకంటే వీళ్ళు పిల్లలు ఇక వాళ్ళని ఏమన్నారు మీకు తెలుసు పిల్లలు. ఇంకా సార్ చెప్పండి ఏంటి విషయాలు. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు అడ్జస్ట్ చేసుకోండి. నా సౌండ్ ఎందుకంటే మీకు డిస్టర్బ్ అవుద్ది. అవును, ఈ కిచెన్ అనేది బాల్కనీకి ఇలా ఉంది, ఓపెన్ గా ఉంది. దానివల్ల సో ఇంకా సార్ ఈరోజు ఒక మనము అది అప్డేట్ కూడా చూసాం మనము. ఎందుకంటే ఇంకా చేంజెస్ రాబోతుంది సార్. కొంచెం కొంతవరకు కూడా बच्चा लोग आराम से इतना आवाज ओके, थोड़ा कम करो. ఓకే, बच्चा लोग को भी बोल दिया. వాళ్ళకి చెప్తున్నాను. సో ఏంటంటే సో ఈరోజు కూడా మనకు కొంచెం అప్డేట్ అంటే సిస్టంలో చాలా చేంజెస్ రాబోతున్నాయని చెప్పేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఇప్పుడు అంటే ఇంతకుముందు మనం ఈ అప్డేట్ బయటకు రాకముందు సార్ చాలా అప్డేట్ రాబోతున్నవి అని చెప్పేసి మనమే మాట్లాడుకున్నాం ఇక్కడ అందరం కూడా. గుర్తుందో లేదు మీ అందరికి కూడా. సో ఇందులో ఒకే ఒక అప్డేట్ బయటకు వచ్చింది. మనకి చాలా రాబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. బట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒకటే, చాలాలో ఒకటే వచ్చిందంటే ఇంకా ఉంటాయి కదా సార్ చాలా. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? ఎవరైనా చెప్పండి ఇప్పుడు, పర్లేదా? ఓకే సార్. ఓకే, పిల్లలు కొంచెం సౌండ్ తగ్గించమని చెప్పాను నేనే, ఎందుకంటే లేకపోతే చాలా సౌండ్ చేస్తున్నారు. సో ఎందుకంటే మనము చాలా అప్డేట్ రాబోతున్నవి, వచ్చేటివి ఉన్నవి. ఇంకా అందులో ఇప్పుడు ఏమైందంటే ఒకే ఒక అప్డేట్ వచ్చింది. చాలా అప్డేట్లలో ఒకే అప్డేట్ వచ్చింది. అంటే దగ్గర మనం అనుకుంటే ఓ 10-20 అప్డేట్లు ఉన్నాయి కావచ్చు వచ్చేటి, చెప్పాలనుకుంటే 10-20 కావచ్చు, ఇంకా ఎక్కువనే కావచ్చు ఆ లెక్క ప్రకారం చూసుకుంటే, చిన్న చూసుకుంటే. సో ఇక్కడ మనకి వచ్చిన అప్డేట్ ఒకటే సార్. బట్ ఇది ఓకే, స్టార్టింగ్ ఇచ్చిన అప్డేటే. ఇది మన అందరికీ కొంచెం అనుకూలంగా లేదు. అందరికీ అనుకూలంగా లేదు అంటే కొందరికి ఉంది, అందరికీ అనుకూలంగా లేదు. సో బట్ ఎలాగంటే వాళ్ళు చలో ఇప్పటి నుంచి బయటకు వస్తారు ఇంకా అని కూడా మనము ఇంతకుముందు అనుకున్నాం. అలాగే నిజంగానే మనకు చాలా అప్డేట్స్ అనేది వచ్చేటి ఉన్నాయి సార్. ఇది నిజం, ఇది ట్రూ. ఎవరేమన్నా పబ్లిక్ చాలా మాట్లాడతారు సార్. పబ్లిక్ని మీరు తీసుకోవద్దు సార్. పబ్లిక్ మామూలు వాళ్ళందరూ కూడా పబ్లిక్ ఏంటంటే సార్, పబ్లిక్ ఎట్లుంటారంటే ఓన్లీ పర్లేవల్లో ఉన్న వ్యక్తి, కంట్రీలో ఉన్న వ్యక్తి మాటలను వినడానికి ప్రయత్నిస్తారు. ఎవరైనా గురుకులు వస్తుంది సార్, వీడియో చేద్దాం సార్. ఎవరైనా అడ్మిన్ టీం మీరు ఏం చేయాలంటే శంకర్ సార్ ఓకే సార్, చేసిన సార్. మీ వాయిస్ రావట్లేదు.
సౌండ్ రావట్లేదు సార్. అదే సార్కి చెప్పాను, రావట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికి. రాజేష్ సార్ ది డిస్ట్రిక్ట్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. నా వాయిస్ వస్తుంది సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఓకే. సో ఇప్పుడు ఇవాళ సార్ రాజేష్ సార్ మాట్లాడిన విషయాలు చూస్తే, వచ్చిన మీటింగ్ అటెండ్ అయినటువంటి వ్యక్తుల నుంచి సరైన రెస్పాన్స్ లేదని సార్ బాధపడుతున్నారు. అంటే ఒక పర్సన్ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు వచ్చినటువంటి అటెండ్ అయినటువంటి పర్సన్ దగ్గర నుంచి రెస్పాన్స్ రియాక్షన్ కరెక్ట్ గా ఉంటే కొంచెం విషయం చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి అదేం కనబడదు. ఆయన ఒకరి ప్రకారం మాట్లాడుకుంటూ వెళ్తుంటే, ఒక పర్సన్ మాట్లాడుతూనే ఉంటే పబ్లిక్ నుంచి ఎట్లా రియాక్షన్ లేకపోతే అదొకలాగా ఉంటుంది, ఏదో చెప్తున్నట్లు అనిపిస్తుంటది కదా. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వాతావరణం ఉండకూడదు. అలాంటి సైలెన్స్ వాతావరణం ఉంటుంది. దానివల్ల పీపుల్స్ కి ఇంట్రెస్ట్ ఉందా లేదా, బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉందా లేదా, నేను చెప్పే మాటలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని డౌట్ వచ్చేస్తాయి. సో కాబట్టి మనం రెస్పాండ్ అవుతా ఉంటే, మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. ఈ సిస్టమ్ లో అప్డేట్లు లేనప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయం, మీరు బిజినెస్ లోకి ఎక్కడికి వచ్చారో చెప్పొచ్చు, మీ ఫ్యామిలీ విషయాలు చెప్పొచ్చు, ఇక్కడ మీకు తెలిసినటువంటి ప్రతిదీ కూడా మీరు షేర్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది కదా సార్. మీటింగ్ నడిపించుకోవాల్సిన బాధ్యత రాజేష్ సార్ ఒక్కొక్కరికి కాదు, ప్రతి ఒక్కరి పైన ఉంటుంది, మనందరి పైన ఉంది. ఇది మనందరి మీటింగ్, మన కోసం పెట్టుకున్నటువంటి మీటింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి, రెస్పాండ్ అవ్వాలి. సిస్టమ్ లో అప్డేట్ లేదు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో మాట్లాడండి. ఆ ఇబ్బందులు లేదు సార్, నేను ఇట్లా చేసుకుంటున్నా, నాకు ఈ అప్డేట్ లో ఈ విధంగా అనిపించింది కాబట్టి నేను ఇట్లా చేసుకుంటున్నా, ప్రజెంట్ కమ్యూనిటీ టీమ్ మెంబర్స్ ఇట్లా మాట్లాడుతున్నా, నేను మాట్లాడింది కరెక్టా, ఇట్లా మీరు ఎవరో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సిస్టమ్ అయితే చాలా బాగుంది సార్. సిస్టమ్ అప్డేట్ లో జాప్యం జరిగినా గానీ ఫెంటాస్టిక్ గా ముందుకు తీసుకెళ్తున్న ప్రాజెక్ట్ ని. గతంలో కూడా నేను నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను చూడండి. ఆ ఫ్రెండ్ చెన్నకేశవులు రెడ్డి అతని పేరు. మేము కలిసి చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. అక్కడ ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి మంచి ఇంటెలిజెంట్, బాగా చదువుకుంటూ ఉన్నాడు. ఉన్నట్టుండి అల్లరి చిల్లరగా తిరగడం స్టార్ట్ అయింది. ఎప్పుడు ఇంటర్ కాలేజీలో, నేను మేము ఇంటర్ చదివేటప్పుడు తను పూర్తిగా వ్యవహార శైలి మారిపోయింది. బాగా చదివేవాడు, బాగా మాతో పాటు బాగా కలిసి ఉండేవాడు. స్పోర్ట్స్ ఐటమ్ లో కూడా మేము పార్టిసిపేట్ చేసి ఉండేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఇంటర్ స్టేజ్ నుంచి మారిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా వీడు వేస్ట్, వీడు ఇంక పనికిరాడు, ఎందుకు పనికిరాడు, వీడు ఇంక వెధవైపోయాడు అనేసి వాడిని వదిలేశారు. అసలు ఇంట్లో వాడు వస్తే ఏదో అన్నం పెట్టడం, తినడం, వాడు వెళ్ళిపోవడం అంతే. వాళ్ళిద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఇద్దరు, వాళ్ళిద్దరిని బాగా చదివించుకుంటూ ఉన్నారు. వీడిని పూర్తిగా వదిలేశారు. వీడు ఏం చేశాడంటే, ఎట్లా ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ కాలేజ్ మేము వెళ్ళినప్పుడు మా తోటి జాయిన్ అవ్వలేదు. ఇంటర్ తోటి 2 years ఉన్నాము. 2 years తర్వాత మేము వాడు కనబడలేం, మాకు కనబడలేదు. వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళు అస్సలు పూర్తిగా పట్టించుకోవడం లేదు. అసలు వీళ్ళు పూర్తిగా వదిలేశారని చెప్పాను కదా. వాడు నేరుగా వెళ్ళడం, అన్నం ఉంటే వండి పెట్టుకొని తినడం, ఏదో 2 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్ళడం, లేదంటే 3 రోజులకు ఒకసారి వెళ్ళడం, వారం రోజులకు ఒకసారి వెళ్ళడం, ఇట్లా జరుగుతా ఉంది. సో వాడు చనిపోయాడు, నీళ్ళు వదిలేసినట్లుగా అనుకున్నారు వాళ్ళ పేరెంట్స్. అంతగా పనికిరానిగా వానిగా తీసుకున్నారు. వాడి వాళ్ళ మాకు తారసపడినప్పుడు ఫస్ట్ టీచర్ అయ్యాడు. ఇవాళ వాడు లెక్చరర్ పొజిషన్ లో ఉన్నాడు, ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్. ఇప్పుడు చెన్నకేశవులు రెడ్డి అతను. ఇప్పుడు వాడిని చూస్తే, వాడి పొజిషన్ చూస్తే, వానికి ఉన్న ఆ స్టేటస్ గానీ, వాడు కట్టుకున్న ఇల్లు గానీ, వాళ్ళ పిల్లలు గానీ, వాళ్ళ చెల్లెలు, మళ్ళా వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇప్పుడు వాని దగ్గరే ఉన్నారు.
సో ఇది ఎందుకు చెప్పానంటే సార్, ఎందుకు పనికిరాదు, ఇది వేస్ట్ అన్నది ఇవాళ వాడు ఉన్నటువంటి పొజిషన్ చూడండి. వాడు సంఘంలో గాని, సొసైటీలో గాని, వాళ్ళ బంధువర్గంలో గాని వాడు ఒక మంచి స్టేజ్కి వచ్చినాడు. అట్లుంటది. సిస్టమ్ గురించి మీరు జరుగుతున్నటువంటి విధానాలని దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా డీలా పడకూడదు, డిసప్పాయింట్ అవ్వద్దండి. చాలా అప్డేట్స్ లో వస్తాయి ఫ్యూచర్ లో. అవన్నీ కూడా మనం వెయిట్ చేస్తే బెనిఫిట్స్ మనం పొందొచ్చు. రాజేష్ సార్, మీరు మీట్ పెట్టుకొని చేసుకోండి సార్ ఏదైనా. ఓకే సార్, ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ సార్. అట్లా పర్సన్ ఎంత డెవలప్ అయ్యాడు చూడండి. అట్లా పీవీసీ మెటా సిస్టమ్ లో ప్రజెంట్ ఉన్నటువంటి అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి సార్. ప్రజెంట్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్ లో చేసేటువంటి ప్రయత్నాల కోసం, ఇంట్రొడ్యూస్ చేయబోతున్నటువంటి విధానాల కోసం సిస్టమ్ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా కొన్ని జాప్యాలు జరుగుతున్నాయి. కొంతమందికి ఇబ్బందికరంగా ఉంది. ఇబ్బందికరంగా మారినగా ఫైనల్ గా వచ్చేటువంటి సిస్టమ్ పూర్తి డెవలప్మెంట్. బిఎన్బి బ్లాక్ చైన్ ఎందుకు తీసుకున్నారు అనుకున్నారు? బిఎన్బి బ్లాక్ చైన్ తీసుకోవడమే వాళ్ళు ఎప్పటికప్పుడు మార్పులు చేయొచ్చు, మార్పులు చేసుకునే విధంగా ఉంటుంది. ఒక ఆప్షన్ జాయిన్ చేయొచ్చు, ఒక ఆప్షన్ తీయొచ్చు, ఒక విధానాన్ని ప్రవేశపెట్టచ్చు ఈజీగా. అందుకే BEP20 తీసుకున్నారు. BEP20 పైన బ్లాక్ చైన్ పైన నడిపించడానికి కారణం అదే. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసుకోవడానికి అనువుగా ఉన్నటువంటి బ్లాక్ చైన్ ఇది. ఈ అనువుగా ఉంది కాబట్టి ఈ బ్లాక్ చైన్ లో పీవీసీ మెటా సిస్టమ్ ఫ్యూచర్ కోసం కావాల్సినటువంటి ప్రతి అప్డేట్ ను రూపొందించుకుంటూ, ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ, టెస్ట్ చేసుకుంటూ అన్ని విధాలుగా ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఫైనల్ అవుట్పుట్ వచ్చినప్పుడు, ఫైనల్ అవుట్పుట్ ఏదంటే క్రిప్టో కరెన్సీ జనరల్ గా మామూలుగా లిస్ట్ అవుట్ అవ్వాలి, మార్కెట్ లో లిస్ట్ అవుట్ అవ్వాలి. లేదు ఆ పందా నాకు వద్దు, నేను డిఫరెంట్ గా వెళ్తాను, గేమింగ్ చెప్పారు, మెటావర్స్ గురించి చెప్పారు, ఈ కామర్స్ గురించి చెప్పారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేయాల్సి ఉంది. దానికి కావాల్సిన విధానాలని వాళ్ళు టెస్ట్ చేసుకుంటూ, చేసుకుంటూ వెళ్తున్నారు. PTP ఆప్షన్లు ఇప్పుడు కొంతమందికి చాలా బాగుంది. ఇప్పుడు రాజస్థాన్ ఇందాక చెప్పారు, నార్త్ సైడ్ కూడా కొంతమంది నెగిటివ్ స్టార్ట్ అయిందని. సో దేనికి ప్రతిదీ కూడా సిస్టమ్ అబ్జర్వ్ చేస్తున్న తగిన విధంగా మార్పు చేస్తుంది. ఇప్పుడు PTP ఆప్షన్ లో ఏదైనా మార్పు చేసే విధానం ఏమైనా జరుగుతా ఉందో ఏమో తెలియదు కదా మనకి. ఇప్పుడు సిస్టమ్ సైట్ సరిగా పనిచేయట్లేదు, సంథింగ్ వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఏదో మార్పులు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఎవరు కానీ ట్రాన్సాక్షన్ చేయొద్దని చెప్పారు. సైట్ అండర్ మెయింటెనెన్స్ లో ఉంది కాబట్టి ఇందాక మనం అప్డేట్ కూడా చూసాం. సో అది ఈ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ప్రాజెక్ట్ విషయంలో. సో మనం మన ప్రయత్నాలను ఏ రకంగానూ సిస్టమ్ లో ప్రాజెక్ట్ డెవలప్ చేసుకునే విధంగా, క్రిప్టో కరెన్సీని డెవలప్ చేసుకునే విధంగా ప్రయత్నాలు మాత్రం ఆపకుండా ఏది ప్రయోజనకరంగా అనిపిస్తుందో దానికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మెయిన్ ఇప్పుడు రాజేష్ సార్ ఒకసారి చెప్పారు ఏమని, హిందీ మీటింగ్ ఒకసారి ఇన్విటేషన్ వస్తే, సార్ కు అన్మిట్ ఆప్షన్ ఇస్తే, ఇన్వైట్ చేస్తే సారు బాత్రూమ్ లోకి వెళ్ళి మాట్లాడారని చెప్పారు. మీకు గుర్తుందో లేదు, సార్ డైరెక్ట్ గా ఇక్కడ మాట్లాడారు ఆ విషయం. ఆయనకి ఏం ప్రయోజనం చెప్పండి? అది తెలుగు మీటింగ్ కాదు, మనం కోసం పెట్టుకున్న మీటింగ్ కాదు, ఎవరో నార్త్ సైడ్ జరిపిస్తున్న మీటింగ్ కి తను ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఇన్విటేషన్ తీసుకుని అది బాత్రూమ్ లో కూడా డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడతాం ఎందుకు వచ్చింది? ఎందుకు చేయాల పని? అయినా గమ్మున సైలెంట్ గా ఉండొచ్చు కదా. సో ఇప్పుడు కూడా ఈ మీటింగ్ లో కూడా ఆయన మీటింగ్ నడిపించాల్సిన అవసరం లేదు. మన కోసం మనం తెలియని విషయాలు తెలుసుకోవడానికి, అప్డేట్ లో తెలుసుకోవడానికి, ఇది ఒక కమ్యూనిటీ, ఇది ఒక సంఘంగా మనం డెవలప్ చేసుకునేది. మనం అందరం కలిసి డెవలప్ అవుతున్నాం. పీవీసీ మెటాలో మంచి చెడులు డిస్కషన్ చేసుకోవడానికి పెట్టుకుంటాం మీటింగ్ ఇది. సో అట్లా ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా రెస్పాండ్ అవ్వండి సార్. రెస్పాండ్ అయితే మీటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. భిన్న అభిప్రాయాలు అవుతుంది. నెగిటివ్ అయినా మాట్లాడండి దయచేసి, నేను అదే అడుగుతున్నా. మీరు నెగిటివ్ అయినా రాయండి, క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అయ్యో ఇక్కడ అందరూ పాజిటివ్ ఉన్నారు, మనం ఈ మాట అడగచ్చు అడగకూడదు అని మరి వెనకాడద్దండి. మీరు నెగిటివ్ అయినా కూడా అడగాలి. నెగిటివ్ అడిగినప్పుడు ఇప్పుడు 1 or 2% రియాక్ట్ అవుతాం. ఎవరో ఒకరు మీకు సరైనటువంటి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. సో ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ ఇబ్బందుల గురించి మాట్లాడండి. నేను సార్ ఈ ఇబ్బందుల్లో నేను ఇట్లా ఉన్నాను, ఇట్లా ఉంది ప్రాజెక్టు, నాకు నచ్చలేదు,
ఇంతకుముందు నాకు బాగునుంది, ఇంతకుముందు నేను చేసుకున్నటువంటి విధానాలు ఇట్లున్నాయి, ఇప్పుడు ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత నాకు నా బిజినెస్ రోజు నేను చేసుకున్నటువంటి పనులు ఏం మారిపోయాయో చెప్పండి. దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ తీసుకోవచ్చు, లేదు ఇంకేదైనా దానికి ఇంకేదో ఒకటి ఆన్సర్ అయితే వస్తుంది. ఇక్కడ అందరూ ఎవరు కూడా ఎక్స్పర్ట్స్ లేని సార్. సిస్టమ్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. సో తెలిసినటువంటి విషయాలు కొంచెం బయట రీసెర్చ్ చేసినటువంటి విషయాలు మేము ఇక్కడ పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాం. అంతే. అదే సార్, ఫ్రీ అయ్యారు సార్. ఎస్ సార్, అంతే అంతే సార్, అంతే. ఎందుకంటే మనము ఏదైనా కూడా ఇక్కడ నా వాయిస్ క్లియర్ ఉందా సార్? మీ వాయిస్ ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అవును సార్, అంతే. ఏదైనా కూడా మన పార్ట్నర్స్ మనతో షేర్ చేసుకుంటే మనం ఏదైనా మాట్లాడగలుగుతాము, ఏదైనా చెప్పగలుగుతాము. 100% అది అదే మొత్తానికి సైలెన్స్ గా ఉంటే దానికి అర్థం ఉండదు. అట్లా అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనం కూడా అంటే మనందరం కూడా ఈ మీటింగ్ పెట్టుకునేది కూడా మాట్లాడుకోవడానికేనే. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇందాక మీరు సార్ అన్నట్టుగా అందరం కూడా మనము మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అందుకే ఇప్పుడు ఇందాక నేను అన్నట్టుగా ఏది కానీ అప్డేట్ పూర్తిగా బయటకు వచ్చింది ఇంకా ఇదే ఫైనలైజ్ అని ఎవరు అనుకోవద్దు. సో మనకి చాలా అప్డేట్స్ రావాల్సినవి ఉన్నాయి. అందుకని సో ఏది ఏమైనా బెనిఫిట్స్ అందరికీ ఒకే విధంగా ఇంకా రావాలంటే చాలా లేట్ అవుతుంది. ఎందుకు బెనిఫిట్ అందరికీ ఏ విధంగా అవుతుంది సార్? పీవీసీ మీటర్ రేట్ పెరిగింది అంటే అందరికీ బెనిఫిట్ అవుతుందని చెప్పి మనం అనుకుంటున్నాము. కానీ ఓకే, కొంతవరకు అది ఓకే, మీరు అనుకున్నది కూడా అందరూ అనేది కూడా ఓకే, పీవీసీ మీటర్ రేట్ వాల్యూ పెరగాలని నేను కూడా అనుకుంటాను. బట్ ఇక్కడ మీరు ఆలోచించండి సార్, పీవీసీ మీటర్ ఇప్పుడు ₹1 అయింది, ₹2 అయింది అనుకోండి. సో మీరు మీ అందరిని హ్యాండ్ రైజ్ చేయండి, నాకు బెనిఫిట్ అవుతుంది, చాలా బెనిఫిట్ అవుతుంది సార్, చాలా బెనిఫిట్ అంటే ఉన్నారంటే లేరు. ఇక్కడ అందరూ బెనిఫిట్ కాదు. ఎందుకు అంటే సపోజ్ 1 lakh ఉందనుకో మీ దగ్గర, అది ఎంత అవుతుంది సార్? 2 లక్షలు అవుతుంది. బయట మీ దగ్గర ఒకవేళ ఇప్పుడు 1 lakh పీవీసీ మీటర్ ఉందనుకో, అది ఎంత అవుతుంది సార్? 2 లక్షలు అవుతుంది. బట్ 1 lakh అందరి దగ్గర ఉందా? ఇది క్వశ్చన్ మార్క్. అందరి దగ్గర 1 lakh పీవీసీ మీటర్ ఉందా బయట? ఇది క్వశ్చన్ మార్క్. అవునా? సరే, కొంతమంది దగ్గర 50,000 ఉండొచ్చు, లేదా కొంతమంది దగ్గర 25,000 ఉండొచ్చు, కొంతమంది దగ్గర సార్ ఇప్పటికి కూడా చెప్తాను మీ వ్యాలెట్లో కొంతమంది దగ్గర 10,000 మాత్రమే ఉంటుంది సార్, కొంతమంది దగ్గర 5,000 మాత్రమే ఉంటుంది, కొంతమంది దగ్గర 2,000 మాత్రమే ఉంటుంది. ఇది నిజమా కాదా మీరే అనుకోండి. అవును. సో ఇప్పుడు 1000 ఉన్న వాళ్ళకి 2,000 అయిందంటే సపోజ్ ₹2,000 అవుతుంది, అంతే సార్. ఏం బెనిఫిట్ వచ్చినట్టు? మరి 50,000 ఉన్న వాళ్ళకి ₹1,00,000 ఉన్న వాళ్ళకి 2 లక్షలు. అదే 10 లక్షలు ఉన్న వారికి 20 లక్షలు. మరి అతను 10 లక్షలు పెట్టాడు అంటే ఎంత చెట్టుకు అంత గాలి అంటారు సార్. మీట్ పెట్టుకోండి, ఎవరో దగ్గుతున్నప్పుడు కదా మీట్ పెట్టుకోండి. సో 10 లక్షలు ఉన్న వాళ్ళకి 20 లక్షలు మాత్రమే వస్తాయి. బట్ తను 10 లక్షలు పెట్టాడు అంటే తన ఎక్స్పెక్టేషన్ ఎంత సార్? 50 లక్షలు లేదా ₹1,00,00,000 ఉంటుంది సార్ తన ఎక్స్పెక్టేషన్. అవునా? ఇది ఎంత చెట్టుకు అంత గాలి అంటారు దీన్ని. బట్ తను కూడా సంతోషపడాడు. ఇక్కడ 1 లక్ష ఉన్న వ్యక్తికి 2 లక్షలు అవుతుంది. మరి తను కూడా ఇదవ్వడు. అందుకని నేనంటాను ఏమంటే అందరికీ అనుగుణంగా రావాలంటే కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నాను, అంతే సార్. ఓకేనా? అందరికీ ఇది వావ్ అనే విధంగా రావాలంటే మాత్రం టైం పడుతుంది సార్. ₹1 నుంచి ₹2 అయినా మాత్రం, ₹2 నుంచి ₹10 అయినా కూడా పెద్దగా ఎవరికి బెనిఫిట్ అనిపించదు. వచ్చిన దాన్ని కూడా మనం అనుకుంటే అనిపిస్తాయి బెనిఫిట్. అట్లా కొంచెం టైం పట్టేలా ఉంది. అంటే ఇప్పుడు రోజు కొంచెం మార్పు అనేది ఇందులో వస్తుంది. ఆ మార్పును బట్టి త్వరలోనే రావచ్చేమో అని కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. అట్లా అనిపిస్తుంది సార్ మాకేం కలుగుతాయంటే మనసులో. సో మార్పులు చేర్పులు తొందరగా జరిగితే మాకేమవుతాయంటే చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నాడు అని కూడా మాకు అనిపిస్తుంది. అంటే అట్లా మీ అందరికీ కూడా అట్లా అనిపిస్తుంది. సో అదే మా అందరికి కూడా అదే సార్. అందుకే తొందరగా జరగాలని కూడా మనం కోరుకుంటున్నాము. సో ఒకసారి ఈరోజు ఏదైనా అప్డేట్ ఏం చేంజెస్ వచ్చిందనేది ఒకసారి మనము మన ట్రస్ట్ వాలెట్లో ఓపెన్ చేసుకొని కల్లారా చూస్తే కానీ మనకి మరి మీ అందరితో కలిసి షేర్ చేసుకుంటే నాకు కూడా మంచి అనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో టోకెన్ ఫార్మ్కి వెళ్ళిపోదాం. సో ఇందాక నాకు మ్యూట్ ఎప్పుడు అయిపోయిందో నాకే తెలియలేదు. బట్ నాకు కాల్ వచ్చింది, ఆ టైంలో అయింది కావచ్చు మేబీ, నేను అనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ మాట్లాడుతూనే ఉన్నాను, నాకు ఆ మ్యాటర్ అర్థమైంది. ఇక్కడ
చంద్రశేఖర్ సార్ అన్మ్యూట్ అయ్యి అతను మాట్లాడుతున్నాడు, కానీ ఆ వాయిస్ నాకు రావట్లేదు. అంటే అర్థం ఏంటంటే నా వాయిస్ మీకు రావట్లేదు, మీ వాయిస్ నాకు రావట్లేదు, బట్ నేను మీటింగ్ లో ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. సో అట్లా ఎప్పుడు మ్యూట్ అయిందో నాకైతే ఐడియా లేదు. సో ఈ రోజు వచ్చిన అప్డేట్లు ఏంటంటే సార్, ఇగో ఇక్కడ చూడండి సార్, ఇది 16 తారీఖు. డియర్ యూజర్స్, సమ్ టెక్నికల్ అప్డేట్ ఆర్ అండర్ వే ఆన్ ద BEP20 బ్లాక్ చైన్. సో ఇట్ ఈస్ మేబీ డిఫికల్ట్ టు ట్రాన్సాక్షన్ త్రూ కనెక్టెడ్ వ్యాలెట్. ప్లీజ్ refrain from making any transaction through connected wallet until further notice. సో ఇంతకుముందు కూడా మనకు కొన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీలో సమ్ అప్డేట్ జరుగుతుందంటే క్లియర్గా రాశారు వాళ్ళు. BEP20 బ్లాక్ చైన్ టెక్నాలజీలో కొంచెం ట్రాన్సాక్షన్ డిఫికల్ట్ గా ఉంది, అందుకని చెప్పేసి మీరు ఇప్పుడు కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి వెళ్ళి, అంటే మీరు ఎవరు కూడా ట్రాన్సాక్షన్ జరపద్దు, మేము మళ్ళీ మీకు తిరిగి ప్రారంభించమని చెప్పినప్పుడే మీరు ప్రారంభించండి అని చెబుతుంది. దీన్ని మనము అచ్చ తెలుగులో ఆల్రెడీ మీ అందరు చూసారు, బట్ మీ అందరి ఎదురుగా కూడా మళ్ళీ ఒకసారి మనము కాపీ అండ్ పేస్ట్ చేసుకొని చూసుకుంటే. సో నేను మీకు కాపీ అండ్ పేస్ట్ చేసి పంపించాను, కానీ నేను ఈరోజు అప్డేట్ కూడా చూడలే, బిజీగా ఉన్నాను. సో దానివల్ల నేను చూడలేదు, బట్ ఇక్కడ ఈ టైంలో చూస్తున్నాను. సో డియర్ ఫ్రెండ్స్, అంటే ప్రియమైన వినియోగదారులు, మీకు చెప్పేది ఏంటంటే BEP20 బ్లాక్ చైన్ టెక్నాలజీలో కొన్ని సాంకేతిక నవీకరణలు జరుగుతున్నాయి, అప్డేట్ జరుగుతుందంట. కాబట్టి కనెక్టెడ్ వ్యాలెట్ ద్వారా లావాదేవీలు చేయడం కష్టం కావచ్చు. తదుపరి నోటీసు వచ్చే వరకు కనెక్టెడ్ వ్యాలెట్ ద్వారా ఎటువంటి లావాదేవీలు చేయకుండా ఉండండి. ఓకే, ఎంత బాగా చెప్పారు. సో కనెక్టెడ్ వ్యాలెట్ అంటే ఏంటి? కనెక్టెడ్ వ్యాలెట్ అంటే సార్, మనం ఇప్పుడు దేని కనెక్టెడ్ వ్యాలెట్ అంటే కొంతమంది ఇంకా ఇప్పటికి కూడా ఐడియా లేదు. కనెక్టెడ్ వ్యాలెట్ అనేది దేన్ని ఏమంటామంటే, ఇది చూడండి సార్, ఇది కనెక్టెడ్ వ్యాలెట్ సార్. ఇది ఇప్పుడు సపోజ్ మీకు కూడా PVC మీట 692 ఉంది, ఇక్కడ బయట కనబడుతుంది 692 PVC మీట కనబడుతుంది. సో దీన్ని మనము ఇక్కడ టోకెన్ స్టేకింగ్ డాటాలోకి వెళ్ళగానే ఇది సిస్టానికి కనెక్ట్ అవుతుంది. దాన్నే అక్కడ బయట ఉన్నవి ఇక్కడ కనబడుతుంది. బయట ఉన్న 692 PVC మీటర్లు మీకు కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి, కనబడతాయి, ఇక్కడ కనబడతాయి, చూడండి ఇక్కడ మీకు. మనం ఇక్కడ ఇలా వచ్చి, సరే ఎవరో మీట్ చేసుకోండి, మాట్లాడాలనుకుంటున్నారా? సో చూడండి, ఇక్కడ ఇది అవైలబుల్లో అని ఇక్కడ వచ్చింది 692. ఏంటిది? బయట ఉన్నాయి కదా సార్, మనకు బయట కనెక్టెడ్ వ్యాలెట్ అంటారు దీన్ని. అంటే ఆ వ్యాలెట్ని దీన్ని కనెక్ట్ చేయబడింది, దాన్ని కనెక్టెడ్ వ్యాలెట్ అంటాడు. కనెక్టెడ్ వ్యాలెట్ అంటే అది బయట ఉన్నవి మనకి కనబడుతున్నాయి. సో ఇక్కడ మనం ఎక్కువ తక్కువ పెట్టుకొని ఈరోజు స్టేకింగ్ చేయాలనుకుంటున్నాము. ఏం చేస్తాం మనము? 1000 ఉంటే స్టేకింగ్ అవుతుంది, అవునా? సో ఇలాంటివి చేయకూడదు అని చెప్తున్నాడు ఇప్పుడు. కనెక్టెడ్ వ్యాలెట్స్ ఇక్కడ రాశాడు కూడా కరెక్ట్గా. ఈ కనెక్టెడ్ వ్యాలెట్ నీకు ఎన్ని ఉన్నాయి నేను బయట చూపించాను మీకు, 692.87 అని చెప్పేసి. సో ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ట్రాన్సాక్షన్ మీరు ఏం జరపద్దు అని చెప్తున్నాడు. అఫ్కోర్స్ ఇప్పుడు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ మనకు లేనే లేదు, ఏది అదర్ ఫార్మింగ్ అను లేకపోతే ఇంకోటి ఇప్పుడు లేనే లేవు కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఏం చేయాలన్నా కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి వెళ్ళి చేసుకోవాలా, అవునా? అదే ప్లేస్ లోపల అప్డేట్ జరుగుతుంది BEP20లో, కనెక్టెడ్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో, ప్రస్తుతానికి మనకు కనెక్టెడ్ ఉన్న వ్యాలెట్లో. సో అందుకని ఏం చెప్పాడు ఇక్కడ? సో మీరు ట్రాన్సాక్షన్ జరపకూడదు, ఇక్కడ స్టేకింగ్ కూడా చేయొద్దు. దెన్ మనము ఈ ఫార్మింగ్లోకి ఎప్పుడైతే వెళ్తామో అక్కడ మనం ఇప్పుడు ఫార్మింగ్ చేయాలంటే కూడా $10 సంథింగ్ ఫార్మింగ్ అవుతుంది కదా సార్. ఇక్కడ యాడ్ ఫార్మింగ్ కొట్టగానే ఇక్కడ క్లిక్ చేసి మనం ఏం చేస్తాం, 100 కొట్టి ఇక్కడ ఇలా చేస్తాం కదా. సో 1212 PVC మీటర్లు ఇప్పుడు తీసుకుంటుంది. ఇలాంటి పనులు మనం చేయకదని చెప్తుంది. ఇదే కనెక్టెడ్ వ్యాలెట్. కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి వెళ్ళి 1212 PVC మీటర్లు తీసుకొని ఇప్పుడు 100తో ఫార్మింగ్ అవుతుంది. బట్ ఇలాంటివి చేయకదని చెప్తుంది. దీన్నే కనెక్టెడ్ వ్యాలెట్ అంటారు. అందుకు అర్థమైందా సార్? ఈ రోజు వచ్చిన అప్డేట్ ఇది. అందుకని చెప్పేసి దయచేసి ఎవరు కూడా ట్రాన్సాక్షన్ ఆపండి, ఓకేనా? అదే సార్, చెప్పండి సార్. ఒకసారి చేస్తే ఏమవుతుందనేది మీకు సిస్టమ్ ద్వారా నుంచి మీకు ఒక వాట్సాప్ లో పెట్టాను, అది కూడా స్క్రీన్ చెప్పేయండి. ఓకే, రైట్. చేస్తే సో ప్రతి ఒక్కరు కూడా అలా, ఒకవేళ మీకు మేబీ నేను చూస్తాను ఇప్పుడు. సో ఏంటంటే ఇక్కడ ఒకవేళ మీరు చేశారనుకోండి, మీ PVC మీటర్ కూడా కట్ అయిపోవచ్చు, ఎగ్జాంపుల్గా తీసుకుంటే. తర్వాత మళ్ళీ అది తిరిగి రాకపోవచ్చు. మీరు చూడాలా నేను మాట్లాడే చూడండి, ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ అక్నాలజ్మెంట్ ఏముందంటే, మీరు దీన్ని అంగీకరిస్తున్నారు. బ్లాక్ చైన్ లావాదేవీలు కోలుకోలేనివి. మేము బ్లాక్ చైన్ లావాదేవీలను రివర్స్ చేయలేము, రద్దు చేయలేము,
లేదా సవరించలేము. నెట్వర్క్ రద్దీ వల్ల లావాదేవీలు ఆలస్యం కావచ్చు. గ్యాస్ ధరలు కూడా హెచ్చుతగ్గులు లోనవుతాయి మరియు మన నియంత్రణకు మించినవి. ఓకే, ఇక్కడ మనం అర్థం కనుక ఒకవేళ ఎవరైనా ట్రై చేసినా కూడా ఏమవుతుందంటే, ఒకవేళ అయిందనుకో నో ప్రాబ్లం, అది నీకు అదృష్టం, దాన్ని లక్ అనుకోవాలి. అంటే లక్ అనుకోవాలి దాన్ని. నీకు ఒకవేళ నీ ట్రాన్సాక్షన్ పూర్తిగా అయ్యి అన్ని బిఎన్పి కట్ అవ్వకుండా, లేదా నీ యొక్క ట్రాన్సాక్షన్ కూడా అన్ని పూర్తిగా సబబుగా జరిగాయి అంటే దాని అర్థం ఏంటంటే నీది లక్. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, డైరెక్ట్ చాలా పదాలు వాడాడు చూడండి. ఇక్కడ మీరు ఇలాంటి టైంలో చేసినారు అనుకోండి, సపోజ్ మీరు ఒక 1000 ఇప్పుడు సపోజ్ మీ దాంట్లో 1,00,000 పీవీసీ మెటల్ ఉన్నాయి కనెక్టెడ్ వ్యాలెట్తో. మీరు నాకు 1212 కట్ అవుతుంది కదా అనుకొని అక్కడ క్లిక్ చేశారు, అనుకోకుండా 1,00,000 పీవీసీ మెటల్ తీసేసుకుంది. 1,00,000 పీవీసీ మెటల్ లోనికి వెళ్ళిపోయినాయి. దాని అర్థము సిస్టమ్ నన్ను మోసం చేసింది, నా దాంట్లోకి వెళ్ళి తీసుకున్నది అనడానికి లేదు. అలా మీకు తిరిగి రావు అని చెప్తున్నారు. దాన్ని సవరించలేము, అదొకటి. మళ్ళీ తిరిగి మేము ఇవ్వలేము, దాన్ని సవరించలేము. మళ్ళీ ఏమైనా కావచ్చు, ఏది ఏమైనా కూడా మీరు చేయొద్దు. చేశారు అంటే ఏదైనా జరిగితే దానికి మేము బాధ్యులం కాదు అనేది వివరణ. అంతే కదా సార్? ఇది సిస్టమ్ నుంచి వచ్చిన అక్నాలెడ్జ్మెంట్ అది. ఎస్ సార్, సిస్టమ్ నుంచి వచ్చిన అక్నాలెడ్జ్మెంట్. అవును. సో అలాగా ఎవరు చేయొద్దు అనేది ఇక్కడ మనము క్లియర్ కట్గా చెప్తున్నాం అనమాట. ఓకేనా? అందరు కూడా దీన్ని మీరు గ్రహించాలి. ఎవరు ఇప్పుడు అప్డేట్ అంటే ఈ టైంలో చేయకపోవడమే బెటరు. సో లాస్ట్ టైం మేబీ 13కు నేను చేశాను 3 వ్యాలెట్లో కూడా. అందులో 1100, ఇందులో 1100, ఇందులో 1100 కట్ అయింది. బట్ ఐ థింక్ అది నార్మల్ ఫార్మింగ్ కూడా కాలేదు. బట్ ఈ ముందుగా మనకి ఇచ్చేది ఉండే. ఏంటమ్మా నీకు? సార్ నా వాయిస్ వస్తుందా సార్? రాదు అనుకుంటున్నాను. వస్తుందా సార్? నా వాయిస్ వస్తుందా? వాయిస్ వస్తుంది సార్. ఇప్పుడు మీ వాయిస్ వస్తుంది. ఓకే, వాయిస్ రావట్లేదు అనుకోని నేను కట్ చేసి మళ్ళీ ఎంటర్ అయ్యాను. సో కాల్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి వాయిస్ అనుకోకుండా బ్రేక్ అవుతుంది, నాకు తెలియట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి ప్రతి ఎవరు కూడా అప్డేట్ అనేది ఇప్పుడు ఏది చేసుకోవద్దు అనేది నా ఆలోచన. ఓకేనా? సో మీ పార్ట్నర్స్, ఇది ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓకే, ఒంగోలు ప్రతాప్ సార్ హ్యాండ్ చేశారు. వెల్కమ్ సార్, మాట్లాడండి. వాయిస్ వస్తుందని చెప్పినాలే సార్ ఇందాక. సార్ చెప్పండి, ఏమన్నారు మీరు? మీ వాయిస్ వస్తుందని చెప్పినా సార్. ఓకే సార్. ఓకే. సో ఇలాగా సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేయకండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సో మనకు మళ్ళీ ఇంకా అప్డేట్ అనేది ఇంకా మనకు వస్తాయి త్వరలో. వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ వాచ్. ఎవరు కూడా మీరు వర్రీ అవ్వద్దు. సో ఏదైనా కూడా చేసుకోవాలన్నా అద్దా అంటే ఈవెన్ టోకెన్ స్టేకింగ్ కావచ్చు, టోకెన్ ఫార్మింగ్ కావచ్చు, ఏదైనా కూడా ఇప్పుడు ఎన్ని రోజులు సో ఇష్టం ఉన్నట్టుగా పబ్లిక్ విడిగా దాన్ని సేల్ చేయడము, సో పబ్లికే పీవీసీ మెటా వాల్యూని తగ్గించడము, పబ్లిక్ వచ్చిన యూఎస్డిటీని తగ్గించడము. దీనివల్ల కొంతమంది మాట్లాడతారు సార్, మనం చేసుకుంటే వాడికి ఏం పోయింది అనేది కూడా హిందీ మీడియాలో కూడా వినడం జరిగింది. మన తెలుగు వాళ్ళే కాదు సార్ అన్నారు, హిందీ మీడియాలో కూడా వినడం జరిగింది. సో అది ఏది చేసుకుంటే సిస్టానికి ఏంటి సార్, సిస్టానికి ఏం అవసరం దానికి, వాళ్ళు అలా చేశారని చెప్పేసి మాకు అందరికి ఇలా తీసుకురావడం ఏంటి అనేది కూడా హిందీ మీడియాలో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దానివల్ల సిస్టానికి ఎఫెక్ట్ పడుతుంది సార్, ఖచ్చితంగా దానివల్ల సిస్టానికి ఎఫెక్ట్ పడుతుంది. కనుకనే ఇప్పుడు ఆలోచించి అన్ని విధాలుగా ఆలోచించి సో ఏది జరిగినా బ్లాక్ చైన్ టెక్నాలజీలో జరగాలి ఖచ్చితంగా అన్న ఆలోచనలో ఇది తీసుకొచ్చింది అనమాట. ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ జరిగితే సిస్టానికి రికార్డు ఉంటుంది, రేపొద్దున సిస్టానికి బెనిఫిట్ ఇది. అంటే ఇదంతా కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా
మనం అనుకుంటున్నాం కదా ఇందాక ఇన్ని రోజులు అమ్ముతేనే కొంటేనే అంటే బయట ఇప్పుడు ఏదైతే పీవీసీ మీట ఉంది సార్, పీవీసీ మీట మనం కొనుక్కుంటే పీవీసీ మీట మనం సేల్ చేసినా పీవీసీ మీట బై చేసినా అది మాత్రమే రికార్డ్ అయ్యేది. ఇప్పుడు దాంతో పాటు అంటే పీవీసీ మీట బై చేసినా సేల్ చేసినా బయట మనం షాప్ చేసినా సేల్ చేసినా అది రికార్డ్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ మనము ఇప్పుడు వచ్చిన అప్డేట్లో ఏదైతే మనము $10 పెట్టి $100 ఫార్మింగ్ చేసుకున్నా లేదా $100 ఇచ్చి $10 తీసుకున్నా ఇవి రెండును బ్లాక్ స్టోన్ టెక్నాలజీలో రికార్డ్ అవ్వడానికి దోహదపడతాయి అన్నమాట. సో అదంతా కూడా మనకి పీవీసీ మీట అది వాల్యూ అంటే 24 hours వాల్యూమ్ ఉంటుంది కదా. వాల్యూమ్ అంటే ఏంటి సార్? వాల్యూమ్ అంటే మనీ, ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వచ్చే మనీని మనము దాన్ని వాల్యూమ్ అంటాం. వాల్యూమ్ అంటే మనకు యాక్చువల్లీ మనం సౌండ్ అనుకుంటాం కానీ అలా కాదు. సౌండ్ అంటే ఇది కూడా పైసల సౌండ్ అని కూడా అనుకోవచ్చు, అప్పుడు అని కూడా అనుకోవచ్చు. సో అదంతా కూడా ఇక్కడ పీవీసీ మీటలో మనకి రికార్డ్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ లెవెల్లో అది కనబడుతుంది సార్. ఇది కూడా ఈ కైన్ మార్కెట్ క్యాప్ అనేది సార్ ఇంటర్నేషనల్ లెవెల్. సో అందుకని చెప్పేసి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది. ఆ స్క్రీన్ షేర్లో మీరు చూడండి సార్. తగ్గినట్లేంటి? ఓకే, మీరు ఇక్కడ వాల్యూమ్ చూసుకోవచ్చు. వాల్యూమ్ చూసుకుంటే 24 hours వాల్యూమ్ $27,266.39. ఓకేనా? ఇక్కడ మీరందరూ కూడా మొబైల్లో చూసుకోవచ్చు. మనం గత 6 నెలలుగా ఒక్కొక్క రోజు 2,000, 1,000 మాత్రమే ఇక్కడ చూసేవాళ్ళం. $1,000, $2,000 మాత్రమే చూసుకునే వాళ్ళం. బట్ అలాంటిది ఈ అప్డేట్ వచ్చిన నుంచి వెళ్ళి 35,000, 40,000, 42,000, 55,000, $55,000 సార్. $55,000 ట్రాన్సాక్షన్ వాల్యూమ్ 24 hours వాల్యూమ్ మనం చూసుకుంటూ వస్తున్నాం. సో అంటే ఎఫెక్ట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి సిస్టమ్కి బెనిఫిట్ జరుగుతుంది. టోటల్ హోల్డర్స్ వచ్చేసి 2,38,089 మెంబర్స్ అని చూపిస్తుంది. మరి టాప్ 10 అడ్రస్లో పీవీసీ మీట ట్రాన్సాక్షన్ అనేది 42.33. టాప్ 10 అంటే 10 అడ్రస్లలోనే ఇంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇది 42% జరుగుతుంది. ఆలోచించండి మీరు. టాప్ 10 అడ్రస్, ఓన్లీ 10 సార్, 10 అడ్రస్లు. వాళ్ళు 10 మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఒకటే మెంబర్ 10 వ్యాట్లు కావచ్చు, చెప్పలేము. కానీ సో 42%, 42.33% మనకి ఇక్కడ బిజినెస్ జరుగుతుంది అనేది ఇక్కడ చూస్తున్నాం. లేదా దీని సంగతి అంతా కూడా రేపు ఎల్లుండి సెషన్లో పూర్తిగా కూడా చిన్న అప్డేట్లు నేను చెప్పడానికి నా దగ్గర చాలా ఉన్నాయి సార్. కాకపోతే ఏంటంటే నేను కూడా కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను. నాకు సిస్టమ్ గురించి నేను డిస్టర్బ్ అయింది. నేను మీ వల్ల మేబీ మీకు మరి ఇంట్రెస్ట్ ఉందో లేదో అనేది. బట్ ఈ రోజున మాట్లాడితే ఒక 50% మెంబర్స్ మీరు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. చాలా చాలా ఖచ్చితంగా కావాలి మనకు దీనివల్ల బెనిఫిట్ కానీ నో లాస్. సో డబ్బులు అనేది ఎవరు పెట్టుకుంటారు ఎవరు పెట్టుకోరు అనేది వాళ్ళ ఇష్టం. బట్ మీటింగ్ వల్ల మనకు బెనిఫిట్ కానీ లాస్ లేదు అనేది మీ అందరి మాటల్లో వినడం జరిగింది. సో ఎనీవే థ్యాంక్ యూ సార్ అందరికీ. మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు సార్, మీ అందరు షేర్ చేసుకున్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి. సో ఇంకేదైనా ఉంటే మనం రేపు 9:40 వద్దాం, షేర్ చేసుకుందాం. ఆల్రెడీ టైం కరెక్ట్గా మీరు మార్చిలో చూసుకుంటే 11:01 అయింది. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. నమస్తే. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ. నమస్తే సార్. శంకర్ సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్ అందరికి నమస్తే. సో థ్యాంక్ యూ ఆల్. మీ యొక్క షేరింగ్ కూడా థ్యాంక్ యూ సార్. అనంత్ సార్ థ్యాంక్ యూ. అందరికి నమస్తే. సో జై పీవీసీ మీట. పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.